యేసుక్రీస్తు గణనామములో చేరుకొని వచ్చిన మీ అందరికీ నిండు వందనాలు. ప్రభు మహాకృపను బట్టి ఈ సంవత్సరంలో చివరి పరిశుద్ధ దినానికి మనం చేయలేదు. ఇది చివరి ఆదివారం. మనం ఎంత ధన్యులమని చెప్పాలో, దేవుని కృప కొరకు ఎంత స్తుతించాలో ఈ చివరి పరిశుద్ధ దినంలో ఆయన సన్నిధిలో మనం నిలబెట్టిన దేవునికి ఒకసారి అందరూ స్తోత్రం చెప్పండి. మనం మన యోగ్యతను బట్టి కాదు కానీ దేవుని కృపను బట్టి మాత్రమే ఉన్నామని చెప్పొచ్చు. ఆయన దయ, ఆయన వాత్సల్యత మన మీద మెండుగా ఉందన్నమాట. అందుకే ప్రాణప్రాప్తులుగా చేసి ఆయన సన్నిధిలో మనల్ని నిలబెట్టారు. ఇది మన యోగ్యత కాదు, మన భక్తి అసలు కానే కాదు. ఎన్ని చెప్పినా, ఎంత స్తుతించినా మనం ఆయన రుణాన్ని తీర్చలేము. ఆయన మేలుకు ప్రతిగా మనం ఏమి ఇవ్వలేము. ఆయన చేసిన కార్యాన్ని స్తుతించడం తప్ప మనం దేవునికి ఏమి ఇవ్వలేము, ఆరాధించడం తప్ప. వరుసగా ఈ నెలంతా మీకు నేను జ్ఞాపకం చేసిన వాక్యాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. సమూయేలు మొదటి గ్రంథం. ఇది చాలా జాగ్రత్తగా మీరు ఆలోచించండి. ఊరికే పైపైన చదవద్దు, నోటి మాటతో మాత్రమే పలకొద్దు. అది లోతుగా లోపలికి మీరు ఆలోచిస్తే మనం సేవించే విధానం, ఆయన ఆరాధించే విధానం ఇలా ఉందా అనే ప్రశ్న కూడా మనం వేసుకుంటే భయం పడుతుంది. సంవత్సర కాలం మనం ఎలా కొనసాగాం? చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని మీకు నేను చెప్తున్నాను. రేపటి నుండి నూతన సంవత్సరం ఆరాధన అయ్యేదాకా ప్రతిరోజు సాయంత్రం ఉపవాస శుద్ధీకరణ కూటాలు జరుగుతాయి. ప్రతిరోజు సాయంత్రం ఉపవాస శుద్ధీకరణ కూటాలు జరుగుతాయి. రేపటి నుండి 31వ తారీఖు రాత్రి మరి వాచ్ నైట్ ప్రేయర్ ముగిసేదాకా ప్రార్థనలు జరుగుతాయి. ఈ విషయాన్ని మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. బెల్లారాధన యథావిధిగా మొదటి వారంలో జరుగుతుంది. ఆ సిద్ధబాటు కూటాలు వేరు. ఇవి సంవత్సరాంతంలో శుద్ధీకరణ కూటాలు. చెప్పండి, ఏంటవి? శుద్ధీకరణ కూటాలు. మొన్నటి దాకా సంవత్సరాంతపు కృతజ్ఞత కూటాలు అన్నారు. ఇప్పుడేమో శుద్ధీకరణ కూటాలు అంటున్నారు. తర్వాత ఏమో సిద్ధపాటు కూటాలు అంటున్నారంటే అలాగే సాగాలి. మరి స్తోత్రం చెప్పండి గట్టిగా. దీంట్లో మిమ్మల్ని ఎవరిని నేను బలవంతం పెట్టను. సమయాన్ని మాత్రం పాటించండి. ప్రతిరోజు సాయంత్రం శుద్ధీకరణ కూటాలు. సంవత్సరం అంతంలోకి వచ్చాం కనుక నూతన సంవత్సరంలోకి వెళ్ళక ముందు, కొత్త సంవత్సరంలో బడి పెట్టక ముందు ఒకసారి మన గడిచిన సంవత్సరాన్ని వెనక్కి తిరిగి చూసుకోవడానికి, చక్కబెట్టుకోవడానికిను సరి చేసుకోవడానికి ఈ శుద్ధీకరణ కూటాలు ప్రతిరోజు సాయంత్రం జరుగుతాయి. పగలు ఉండదు, గుర్తుపెట్టుకోండి. ప్రతిరోజు సాయంత్రం జరుగుతాయి. వీలు ఉండదు, కుదరదు అనే మాట ఎవరు చెప్పినా అబద్ధం. అది చెప్పొద్దు. వీలు కలుగు చేసుకోండి. చిన్న పిల్లలు కూడా ఈ కూటాల్లో పాల్గొనండి, మిస్ అవ్వద్దు. శుద్ధీకరణ అంటే ఒప్పుకోలు చేసుకొని మళ్ళా మనల్ని మనం చక్కబెట్టుకొని దేవుని సన్నిధిలో నిలబడటమే శుద్ధీకరణ కూటాల యొక్క ముఖ్య ఉద్దేశం. సంవత్సరం చివరి భాగంలో గడిచిన సంవత్సరం అంతా నా ఆత్మీయ జీవితం ఎలా ఉంది? దేవుడు కోరుకున్నట్టుగా కొనసాగిందా? ఏమైనా తేడాలు ఉన్నాయా? వాటిని చక్కబెట్టుకొని శుద్ధి చేసుకోవడానికి, లోపాలు ఉంటే వాటిని సరిచేయమని, దేవునికి అవిధేయకరమైనటువంటి వాటిని తొలగించమని ప్రభు సన్నిధిలో ప్రాధేయపడటానికి ఈ శుద్ధీకరణ కూడా. దావీదు తనకు అంటిన పాపాన్ని బట్టి దేవుని సన్నిధికి వెళ్ళి ఎంతగా ప్రలాపించాడంటే తన కన్నీరు
తన కన్నీరు ప్రవాహం వలన తన పరుపు కొట్టుకొని పోయేంతగా, అంటే ఎంత కన్నీరు వస్తే పరుపు తేలి కొట్టుకొని పోయిందో ఆలోచించండి. అంతగా కన్నీరు విడిచాడు. తన పడక, తన పరుపు కొట్టుకొని పోయేంతగా కన్నీరు విడిచాడు. 2 సార్లు తను అడిగాడు, నీ కృపా బాహుల్యాన్ని బట్టి నాకు ఉత్తరం ఇమ్మో, నన్ను కనికరించు. నేను తల్లి గర్భంలో నుండే పాప స్వభావంతో పుట్టాను, నా పాపాన్ని క్షమించు. నీ సన్నిధిలో పవిత్రుడుగా నిలిచినట్లు నీవు నన్ను కడుగు, బాగా కడుగు. ఎందుకంటే నేను పవిత్రుడను కావాలి. హిమము కంటే తెల్లగా ఉండునట్లు నీవు నన్ను కడుగు అని 2 సార్లు ప్రాధేయపడ్డాడు. దావీదు పాపం చేశాడు, కానీ తన బ్రతిమాలుటను బట్టి, తన పశ్చాత్తాపాన్ని బట్టి దేవుడు అతని పాపాన్ని క్షమించాడు. మనం వేడుకుంటే ఇప్పుడైనా దేవుడు క్షమిస్తాడు. కఠినపరుచుకొని ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉండే నూతన సంవత్సరంలోకి వెళ్ళి హ్యాపీ న్యూ ఇయర్ అని చప్పట్లు కొట్టినా, డబ్బాలు కొట్టినా, బాంబులు పేల్చినా, పెద్ద ముగ్గులు వేసి ఒక గీత గీసిన నీకు మాత్రం సంతోషం రాదు. అది ఒట్టిదే. హ్యాపీ అని నువ్వు అంటావే కానీ నీ అంతరంగంలో మాత్రం అది కలగదు. నీ నోటితో పలుకుతావేమో కానీ, అక్షరాలు నేల మీద గోళ్ల మీద రాస్తావేమో కానీ నీ హృదయంలోకి మాత్రం అనుభవం అస్సలు రాదు. లోతైన పశ్చాత్తాపంలోకి వెళ్ళిన తర్వాత దేవునికి విరోధమైన జీవితాన్ని చక్కబెట్టుకుంటే నీకు చెప్పకుండానే ఎక్కడ లేని ఆనందం, సంతోషం నీ హృదయాన్ని కమ్ముతాయి. చక్కగా దేవుడు కోరిన జీవితాన్ని నువ్వు దేవుని సన్నిధిలో జీవించి చూయించగలుగుతావు. గంభీరంగా స్తోత్రం చెప్పండి. ఈ కీర్తన భాగంలో నేను కొన్ని విషయాలు మీకు నేను జ్ఞాపకం చేస్తాను. జాగ్రత్తగా దేవుని మాటలు వినడానికి ప్రయత్నం చేయండి. 4వ వచనం ప్రధాన గాయకునికి తంతి వాయిద్యాలతో పాడదగినది. ఇది కూడా దావీదు రచించిన కీర్తనే. గడిచిన 3వ కీర్తన 3 వారాలు ధ్యానం చేయడానికి ప్రభు సహాయం చేశాడు. ఇది కూడా అలా ధ్యానం చేయొచ్చు, కానీ సమయం చాలా పడుతుందని ఈ కీర్తన అంతా ఈరోజు మీ ముందు ఉంచాలనుకుంటున్నాను. 8 వచనాలు ఈ కీర్తనలో ఉన్నాయి. చాలా ప్రాముఖ్యమైన వచనాలు ఇవి. మొదటి 2 వచనాలు ప్రార్థన ఉందని రాత్రి పంచుకోవడం జరిగింది. ఈరోజు ఆరాధన వివరణ చేయడానికి మరి వీటిని చేర్చకుండా రాత్రి విజ్ఞాపన పూజకులో మరి సిద్ధబాటు కూటంలో అవి చేర్చడం జరిగింది. రాత్రి మనం ఆ వాక్యాలు విన్నాం. ఆయన అడుగుతున్నాడు, నా నీతికి ఆధారం నాకు దేవుడు. మన నీతికి ఆధారం దేవుడై ఉండాలి. ఇంకా దేన్ని ఆధారం చేసుకున్నా అది నీతి కాదు. నీ నీతి ఏ విధంగా కూడా ప్రత్యక్షపరచబడదు. దేవుడే మన నీతి. మన నీతికి ఆధారం దేవుడే. అప్పుడే మనం దేవుని సన్నిధిలో నిలవగలుగుతాం. ఆయన కోరుకున్నట్టుగా ఆరాధించగలుగుతాం. రెండవది, తను మొరపెడుతున్న అనుభవాన్ని మనం చూస్తున్నాం. అది కూడా ఎలాగంటే నమ్మకంగా అంటే తను ఏ పరిస్థితుల్లో ఉన్నాడో అది కూడా చెప్తున్నాడు ఈ ప్రార్థనలో. నేను ఇరుకున పడి ఉన్నాను, నన్ను కరుణించు. దేవుని కరుణ కొరకు ఎదురు చూస్తున్న సందర్భం ఈ 2 వచనాల్లో కనపడుతుంది. ప్రతి ఇరుకు మనకు కలిగినప్పుడు దేవుని పైన ఆధారపడటం నేర్చుకోవాలి. దేవుని పైన ఆనుకోవడం నేర్చుకోవాలి. మళ్ళా చెప్తున్నాను, మనుషులన్నాక ఎప్పుడో ఒకసారి ఏదో ఒక విధంగా ఇరుకుని పడతా ఉంటారు. అది రాత్రి చాలా వివరంగా చెప్పారు. కొన్ని ఆర్థికపరమైన ఇరుకులు, కొన్ని ఆరోగ్య సంబంధమైన ఇరుకులు, కొన్ని కుటుంబ సంబంధమైన ఇరుకులు, కొన్ని అడియాసలతో కూడి స్వయం కృతాపరాధం వలన ఇరుకుల్లో పడతారు కొంతమంది. అది ఏ ఇరుకన్నా కానీ దావీదు తన ఇరుకును పడినప్పుడు 118వ కీర్తనలో ప్రార్థన చేసినాడు. ఈ ప్రార్థన ప్రతిఫలం, అక్కడ జవాబు మనం చూస్తాం. ఆయన ఏం చెప్తాడంటే, ఇరుకునందుండి నేనప్పుడు మొరపెట్టాను,
విశాల స్థలమందు దేవుడు నాకు ఉత్తరం ఇచ్చాడు. రెండు చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఇరుకులో ఉన్నప్పుడు దేవునికి మొరపెట్టండి, అంతేగాని దేవుని మీద మనుషుల మీద ఎద్దేవాళ్ళు వేయద్దు. అది మీరెప్పుడు నేర్చుకోవద్దు. దేవుడు ఏం చేశాడనే మాట అసలు అనద్దు. దేవుడు మమ్మల్ని చూడలేదని, దేవుడికి అర్థం కావట్లేదని అనద్దు. నీ సంగతి నా సంగతి హృదయ రహస్యాలు కూడా దేవుడు ఎరిగినవాడు. ఆయనకి తెలియదంటూ ఏది లేదు. ఒకవేళ ఏదైనా ఉంటే మన దగ్గర మనలో లోపాలు ఉంటాయి, కానీ దేవునిలో ఎక్కడ ఎప్పుడు లోపాలు ఉండవు. నువ్వు తప్పులు పట్టడానికి ఆయన దగ్గర అవకాశం లేదు. లేస మాత్రమైనా మనం ఒకసారి ఆయన వైపు మన కనుదృష్టితో ఆయన చూడలేము. మనం అంత శుద్ధమైనటువంటి ఆయన, అంత పరిశుద్ధుడు ఆయన, అంత స్వచ్ఛత ఆయనలో ఉంది. అలాంటి ఆయనకు పేరు పెట్టడానికి, లేకపోతే ఏమంటారు దాన్ని, నెపాలు మోపడానికి మన దగ్గర అవకాశం ఎక్కడుంది చెప్పండి? అణువున మనలో అన్ని లోపాలే ఉంటాయి. అలాంటి మనం ఏ లోపం లేని ఆయన మీద నేరారోపణ చేయగలమా? చేసి కూడా బ్రతకగలమా? దీవెనకరంగా ఉండగలమా? కనుక జీవితంలో ఇరుకులుంటే, నువ్వు ఎదుర్కొంటుంటే, ఇరుకుల్లో ప్రయాణం చేస్తుంటే కంగారు పడద్దు. దావీదులాగా మొరపెట్టు. ఇరుకునందుండి దావీదు మొరపెట్టినప్పుడు దేవుడు విశాల స్థలంలో జవాబిచ్చాడు. ఆయనకి స్తోత్రం చెప్పండి. దీంట్లో దావీదుకున్న నమ్మకం ఏంటంటే, నేను ప్రార్థన చేస్తాను, నా ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. విశ్వాసం ఉండాలి దేవుని పిల్లలకి. దేవుడు నా ప్రార్థన వింటాడు, నా ప్రార్థన ఆలకిస్తాడు, నా ప్రార్థనకు జవాబిస్తాడు. ఏ పరిస్థితుల్లో ఉన్నా పర్వాలేదు, విశ్వాసంతో నమ్మకంగా దేవుని సన్నిధిలో ఎదురు చూడాలి. నీ నమ్మకత్వాన్ని పోగొట్టుకోకూడదు, నీ విశ్వాసం సడలిపోకూడదు ప్రతికూల పరిస్థితుల్లో. మళ్ళా చెప్తున్నాను, జీవితం అన్నాక సమాజంలో, మానవ సమాజంలో మనం ఉండగా ప్రతి నిత్యము అనుకూలతలు ప్రతికూలతలు రెండు ఎదుర్కోవాలి. చెప్పండి, ఏమి ఎదుర్కోవాలి? అనుకూలతలు ప్రతికూలతలు. మళ్ళా చెప్తున్నారు, అనుకూలతలే అన్నీ ఉండవు, అలాగని ప్రతికూలతలు అన్నీ ఉండవు. అనుకూలతలు కొన్నిసార్లు, ప్రతికూలతలు కూడా కొన్నిసార్లు ఎదురవుతాయి. నువ్వు ఎంత పర్ఫెక్ట్ గా ఉన్నా కూడా ప్రతికూలతలు ఎదురవుతాయి. దావీదు ఎలాంటి వాడంటే, నా ఇష్టానుసారుడు అని చెప్పాడు. అయినా ఎక్కడ పడ్డాడు? ఇరుకుని పడ్డాడు. అతడు నా ఉద్దేశాలన్నీ కూడా నెరవేర్చేవాడని చెప్పాడు. దేవుని ఉద్దేశాలు నెరవేర్చేవాడే ఇరుకుని పడితే, దేవుని ఉద్దేశాలు మనం అసలు నెరవేర్చం. చాలాసార్లు పట్టడానికి ప్రమాదం ఉంది. అర్థమవుతుందా? కాబట్టి దేవుని మీద నెపాలు మోపడానికి మన దగ్గర అసలు అవకాశం లేదు. ఆ ఛాన్స్ దేవుడు ఇవ్వడు. అలాంటి ప్రయత్నం ఎప్పుడు చేయొద్దు. ఇరుకులో పడ్డావా, ఎట్లా పడ్డావా అనే సమస్య పక్కన పెడితే, నువ్వు ఆ సమయంలో దేవునికి మొరపెట్టు. నమ్మకంగా ఉండు, విశ్వాసంతో ఉండు. దేవుడు అద్భుతంగా నీకు విడుదలిస్తాడు, నిన్ను విడిపిస్తాడు, ఆ ఇరుకుల నుంచి నిన్ను తప్పిస్తాడు. దేవుడు అలాగా మన అందరి కొరకు తన కార్యాన్ని జరిగించును గాక. కొంతమంది అన్నట్టున్నారు ఆమేన్. దేవుడు ఆ విధంగా తన కార్యాన్ని జరిగించును గాక. హల్లెలూయా. ఈ రెండు వచనాలు తర్వాత 3వ వచనంలో చివరి భాగంలో ఆ మాట ఉంది, నేను యెహోవాకు మొర్రపెట్టగా ఆయన ఆలకించును. ఇది తన ప్రార్థనకు ప్రత్యుత్తరాలు, జవాబులు దేవుడిస్తాడనే కాన్ఫిడెంట్, నమ్మకం, ఇవన్నీ మనం గమనిస్తాం. ఇక తర్వాత ఇప్పుడు జాగ్రత్తగా 2వ వచనంలోకి వద్దాం. 2వ వచనంలో, నరులారా ఎంతకాలం నా గౌరవమును అవమానంగా మార్చెదరు, ఎంతకాలం వ్యర్థమైన దాన్ని ప్రేమిస్తారు, ఎంతకాలం అబద్ధమైన దాన్ని వెతుకుతారు. దేవుడు మాట్లాడే మాటకు తప్పనిసరిగా మనం జవాబులు చెప్పాలి. ప్రతి మాటలో మీరు వాక్యాన్ని గమనించారా? ప్రశ్న మార్కులు ఉన్నాయి అక్కడ. 2వ వచనంలో ప్రశ్న మార్కులు ఉన్నాయి. జాగ్రత్తగా గమనించండి, జాగ్రత్తగా పరిశీలన చేయండి. నరులారా, అక్కడ కామం ఉంది. ఆశ్చర్యం, నరులారా అని పిలిచి ఎంతకాలం నా గౌరవాన్ని
అవమానంగా మారుస్తారు. దేవుడు మనల్ని గౌరవప్రదంగా బ్రతకడానికి ఆయన గౌరవాన్ని మనకిచ్చాడు. ఎప్పుడు ఈ గౌరవాన్ని అవమానంగా మార్చుకోకూడదు. ఈ విషయాన్ని ఎప్పుడు కూడా మనం విస్మరించకూడదు. దేవుడిచ్చిన గౌరవం ఏంటంటే లోకంలో నుంచి నిన్ను ప్రత్యేకపరచడం, నిన్ను తన కొరకు ప్రత్యేకమైన వాడిగా, ప్రత్యేకమైన దానివిగా నిన్ను ఎన్నుకోవటమే దేవుడు నీకు ఇచ్చిన గౌరవం. ఎంతో మందికి లేని గొప్ప రక్షణ దేవుడు నీకు ఇచ్చాడు. ఎంతో మందికి లేని గొప్ప విశ్వాసాన్ని దేవుడు నీకు ఇచ్చాడు. ఆయన సన్నిధిలో నిలిచే భాగ్యాన్ని ఇచ్చాడు. ఆయన స్తుతించి ఆరాధించే కృపనిచ్చాడు. అది దేవుడు నీకు ఇచ్చిన గౌరవం. చెప్పండి, అది దేవుడు నీకు ఇచ్చిన గౌరవం. దాన్ని అగౌరవంగా మార్చకూడదు. గివ్ రెస్పెక్ట్ అలాగే టేక్ రెస్పెక్ట్ అంటారు. అంటే నువ్వు గౌరవించి గౌరవాన్ని పొందమని, మర్యాద ఇచ్చి మర్యాద పుచ్చుకోమని. మన దేవుని దగ్గర గౌరవం పొందడమే కాదు, సేమ్ టైంలో దేవుడు కూడా ఆ గౌరవాన్ని మనలో చూడాలనుకుంటాడు. చాలా తేటగా సూటిగా మాట్లాడుతున్నాడు. నా గౌరవాన్ని ఎంతకాలం మీరు అవమానంగా మారుస్తారు అంటే సహించిన వాడుగా కనపడుతున్నాడు దేవుడు. ఈ సంవత్సరాంతంలో ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచించాలి. దేవుని గౌరవాన్ని గౌరవంగా కాపాడుకుంటున్నామా, అగౌరవంగా ప్రవర్తిస్తున్నామా? దేవుని విషయాల్లో మనం జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి. ఎంతకాలం అంటున్నాడు ఆయన, మళ్ళా ఇంకొకసారి రిపీటెడ్ గా పలికాడు, ఎంతకాలం వ్యర్థమైన దాన్ని ప్రేమిస్తారు. ప్రసంగి అయిన జ్ఞాని అంటే ప్రపంచంలోనే అంతటి జ్ఞానవంతుడు ఇంకొకడు లేడు. దేవుని వాక్యం చెప్తే తిరుగులేని సాక్ష్యం అని. ప్రపంచంలో అంతటి జ్ఞానవంతుడు ఇంకొకడు లేడు. నీ వంటి వాడు లేడు, తర్వాత కూడా ఉండడు అని చెప్పాడు దేవుడు సొలొమోను గురించి. ఆ సొలొమోనుకి అంత జ్ఞానం, ప్రపంచంలో ఎవరికి లేని జ్ఞానం దేవుడే ఇచ్చాడు. ఇంత గొప్పదైన నీ ప్రజలను పరిపాలన చేయడానికి నేను చాలా చిన్నవాడిని, నాకు బుద్ధి చాలదు అని, నీ ప్రజలను పరిపాలన చేయడానికి నాకు జ్ఞానాన్ని ఇవ్వు ప్రభు అని సొలొమోను రాజ్యానికి వచ్చిన తర్వాత చిన్న వయసులో ప్రార్థన చేశాడు. ప్రభు అన్నాడు, రాజులు కోరుకుంటున్నట్టుగా శత్రువుల ప్రాణాలను అడగలేదు, నువ్వు ధనాన్ని అడగలేదు, ద్రవ్యాన్ని అడగలేదు, వెండి బంగారాలు అడగలేదు, శత్రు రాజుల యొక్క ప్రాణాలు అడగలేదు. కనుక నువ్వు జ్ఞానాన్ని దయచేయమని నువ్వు చేసిన మనవి నా దృష్టికి అనుకూలంగా ఉంది. కనుక నువ్వు అడగకపోయినా జ్ఞానంతో పాటు అన్ని ఐశ్వర్యాలు నీకు ఇస్తున్నానని చెప్పాడు దేవుడు. నీలాంటి జ్ఞానవంతుడు ఇంకొకడు ఉండడు, తర్వాత కూడా ఇంకా రాడు, అంత జ్ఞానాన్ని నేను ఇస్తున్నానని చెప్పాడు. అలాంటి జ్ఞాని అయిన సొలొమోను చాలా గొప్ప జ్ఞానం కలిగిన వాడు. అతను రాసిన అన్ని సామెతలు ఇంకెవరు రాయలేదు. అతను చెట్లను గురించి, చాలా రకాలైనటువంటి వ్యవసాయ పరిస్థితులను గురించి, స్నేహాలను గురించి, మనుషుల యొక్క ఆత్మల యొక్క కొనసాగింపు ముగింపుల గురించి కూడా చాలా తేటగా పరిశీలన చేశాడు. తినేదాన్ని గురించి, తాగేదాన్ని గురించి, మనుషుడు అనుభవించే అన్ని సుఖాల గురించి ఆయన రాశాడు. కంటికి కనబడుతుందల్లా చూడు, అడ్డం లేకుండా అని చెప్పాడు తన కంటితోటి. తన దేహంతో ఏది ప్రేరేపణ వస్తే దాన్ని అనుభవించు, దాన్ని చెయ్యి అని చెప్పాడు. అలా చేసి అలా చూసిన తర్వాత అన్ని అనుభవించిన తర్వాత ఒక మాట చెప్పాడు. అదేంటంటే మొదటి అధ్యాయం ప్రసంగి గ్రంథంలో 2వ వచనంలోను అలాగే 4వ వచనంలోను కొన్ని మాటలు మీరు గమనించండి. ఆయన చెప్పిన మాట ఏంటంటే వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు. వ్యర్థము సమస్తము వ్యర్థమే, సూర్యుని క్రింద నరులు పడుచున్న పాటు అంతటి వలన
వారికి కలుగుచున్న లాభమేమి. ప్రియులారా, ఈ మాటలు మీరు గమనించండి. అందరూ చూడండి. 2వ వచనం, వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు. ఈ మాట మళ్ళా చూడండి. వ్యర్థము సమస్తము వ్యర్థమే. భూమి మీద సూర్యుని కింద అంత వ్యర్థమని చెప్తున్నాడు. అలా వ్యర్థమైపోయే లోకంలో మనుషులు దేన్ని ప్రేమిస్తున్నారంటే వ్యర్థమైన దాన్ని ప్రేమిస్తున్నారు. దేవుడు అక్కడ తన గౌరవాన్ని, తన ప్రేమను వాళ్ళకి ఇచ్చిన దాన్ని గురించి ఆయన అడుగుతున్నాడు. మీరు ఎంతకాలం వ్యర్థమైన దాన్ని ప్రేమిస్తారు? దేవుణ్ణి ప్రేమించేవారు లేరు. యోహాను పత్రికలో అన్నాడు, లోకములో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. ఇవి తండ్రి వలన పుట్టినవి కావు. వీటిని ప్రేమించే వాళ్ళలో దేవుని ప్రేమ ఉండదు. మీరు లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి అని చెప్పాడు. చాలా తేటగా చెప్పాడు. మీరు లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించద్దు. కానీ మనుషులు దేన్ని ప్రేమిస్తున్నారంటే అది వ్యర్థమని తెలుసు కూడా వ్యర్థమైన దాన్ని ప్రేమిస్తున్నారు, వ్యర్థమైన దాన్ని అనుసరిస్తున్నారు. ఇంకొక 3వ మాట ఆయన అడిగాడు అక్కడ 2వ వచనంలో, ఎంతకాలం అబద్ధమైన దాన్ని మీరు వెతుకుతారు? దాన్ని ఏమంటారంటే మాయ అనండి. ఏదది అనండి అమ్మ, మాయ అనండి. మాయ. కానీ మాయను వెతుకుతా ఉన్నాడు. మాయను వెతికే వాళ్ళు ఎలా ఉంటది మాయ? మీరు ఎప్పుడైనా ఎండమావులు చూసారా? ఎండాకాలంలో ప్రయాణం చేస్తున్నప్పుడు రోడ్ల పైన నీళ్లు పారుతున్నట్టుగా ముందు కనబడతా ఉంటాయి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా ముందు కనపడతా ఉంటాయి. అంతేగాని ఎక్కడ రోడ్డు మీద నీళ్లు ఉండవు. వాటిని ఏమంటారంటే ఎండమావులు అంటారు. మానవుడు ఎప్పుడు అడియాసలతో ముందుకు పరిగెడుతున్నాడు. అడియాసలు హృదయం నిండా నిండిపోయాయి. కలలు గంటూ అడియాసలతో ప్రయాణం చేస్తున్నటువంటి వ్యక్తి మాయ కోసం నేను ప్రయాణం చేస్తున్నాన్న ఆలోచన లేనివాడై అబద్ధాన్ని వెతుకుతున్నాడు. నిజం కదా, అక్కడ నీళ్లు లేవు, కానీ నీళ్లున్నాయనే భ్రమ కలిగిస్తాయి వాతావరణం. దాన్నే ఎండమావి అంటారు. లేని దాన్ని ఉన్నట్టుగా భ్రమించడమే ఈ యొక్క మాయ అనేది, లేకపోతే అబద్ధం అనేది. అబద్ధం అనేది లేని దానిని ఉన్నదన్నట్టుగా భ్రమింపజేయడం. దాని గురించి చెప్తున్నాడు ప్రభు ఇక్కడ. మీరు ఎంతకాలం నా గౌరవాన్ని అగౌరవంగా మారుస్తారు? ఎంతకాలం వ్యర్థమైన దాన్ని ప్రేమిస్తారు? ఎంతకాలం అబద్ధమైన వాటిని వెతుకుతారు? ఈ 3 ప్రశ్నలకు మనం జవాబు చెప్పాలి. ఈ 3 ప్రశ్నలకి సంవత్సరాంతంలో ఎంతకాలము అనే దగ్గర ఈ సంవత్సర కాలాన్ని మనం పరిశీలన చేసుకోవాలి. వెనక్క దాకా వెళ్ళొచ్చు, కానీ ఈ సంవత్సర కాలాన్ని బాగా ఎంతకాలం అంటున్నాడు ప్రభువా. మీరు ఎంతకాలం వ్యర్థమైన దాన్ని ప్రేమిస్తారు? ఎంతకాలం నా గౌరవాన్ని అగౌరవంగా మారుస్తారు? గౌరవం దేవుడే ఇస్తాడు, ఘనతను దేవుడే ఇస్తాడు. దేవుని పిల్లల ఘనత వాళ్ళే సాటి, దేవుడిచ్చింది అది. పిల్లల దేవుని పిల్లలకున్న ఘనత మీకు తెలియకపోవచ్చు, చాలా అద్భుతం అన్నమాట. ఎవరికి లేని గొప్ప రక్షణ దేవుడు నీకు ఇచ్చాడు. దానికి సాటైన ఘనత ఇంకొకటి లేదు. 21వ కీర్తనలో దావీదుకు దేవుడు గౌరవాన్ని ఇచ్చినట్లుగా రాయబడింది. ఘనతను దేవుడే ఇచ్చేవాడుగా మనం కనబడుతున్నాడు. 21వ కీర్తన చూడండి. బైబిల్ నుండి వాక్యం చదవగలిగిన వాళ్ళు 21వ కీర్తన వాక్య భాగాన్ని చూడాలని, చదవాలని మీకు నేను ఆహ్వానాన్ని తెలియచేస్తున్నాను. దయచేసి 4, 5 వచనాలు. ఆయుష్ నిమ్మని అతడు నిన్ను వరమడుగుగా నీవు దానిని అతనికి అనుగ్రహించి ఉన్నావు. సదాకాలము నిలుచు దీర్ఘాయువు నీవు దయచేసి ఉన్నావు. నీ రక్షణ వలన అతనికి గొప్ప మహిమ కలిగెను. గౌరవ ప్రభావములను నీవు అతనికి ఉద్ధరింపజేసి ఉన్నావు. 2 చేతులకి స్తోత్రం చెప్పండి. అందరు నా వైపు చూడండి. నీకు ఏదైనా గౌరవం ఉంటే అది నీది కాదు. నాకు గౌరవం ఉందని చెప్పుకునే వాళ్ళు చేతులకు నాకు గౌరవం ఉందన్న వాళ్ళు, మీకు ఎవరు గౌరవం లేదా? తీసేసిన రకాలు అంటారా? మరి అలా అంటే మరి ఆలోచనలో పడతారు. అట్టనాడండి నన్ను. దేవుడు అంటున్నాడు, నేను నిన్ను గౌరవించాను, నీకు ఘనతనిచ్చాడు. దావీదుకు దేవుడు మహిమనిచ్చాడు.
గౌరవాన్ని ఇచ్చాడు, ఘనతనిచ్చాడు, ప్రభావాన్ని ఇచ్చాడు. నీకు సమాజంలో ఏదైనా గౌరవం ఉంటే అది దేవుని వల్లే. దేవుడు లేకుండా నీ జీవితాన్ని పెట్టి చూడు, ఇక నేను చెప్పాలి అంటే ఒకతో సమానంగా చూస్తాడు దేవుడు లేని వ్యక్తిని సమాజం. చాలా జాగ్రత్తగా ఆలోచించండి. దేవుడు మనకిచ్చిన గౌరవాన్ని ఎప్పుడు అవమానంగా మార్చకూడదు. వ్యర్థమైన దాన్ని ప్రేమించకండి. ఇక్కడ మనం చదివే యోహాను రాసిన పత్రికలో లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి, ఇవి తండ్రి వలన పుట్టినవి కావు, వీటిని ఎవడు ప్రేమిస్తాడో వానిలో తండ్రి ప్రేమ ఉండదు అని చెప్పాడు. అందుకే ఇక్కడ కీర్తనలో ఏం చెప్తున్నాడంటే, మీరు ఎంతకాలం వ్యర్థమైన దాన్ని ప్రేమిస్తాడు. ఏది వ్యర్థమైందంటే ప్రసంగి చెప్తున్నాడు, వ్యర్థము 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 అనండి. ఒకే వచనంలో ఎన్నిసార్లు రాశాడో చూసారా? 14వ అధ్యాయంలో 14వ వచనంలో, 17వ వచనంలో, 23వ వచనంలో. మీరు అలాగా ముందుకు చూసుకుంటా వెళ్తే చాలా సార్లు తను ఏం చెప్తాడంటే, భూమి మీద కంటికి కనబడేదంతా కూడా వ్యర్థమే. ఇందాక నేను చెప్పానే, చూడాలనుకున్నదల్లా చూశాడు, తన మనసుకు అడ్డం లేకుండా చేయాలనుకున్నదల్లా చేశాడు, తన మనసు ఎటు ప్రయాణం చేస్తే అటు కొనసాగాడు. అంతా ముగిసింది. కావలసినవన్నీ కోటలు కట్టించాడు, తోటలతో మొలిపించాడు. తను వ్యవసాయం మీద మంచి పట్టు కలిగిన వాడుగా ఉన్నాడు. అంతా చేసి అంతా చూసి అంతఃపురాలు కట్టిన తర్వాత ఒకరోజు ఒంటరిగా కూర్చొని, ఇన్ని నేను కట్టాను కదా, ఇన్ని నేను సంపాదించాను కదా, ఇవన్నీ నేనే అనుభవిస్తానా, నా తర్వాత వచ్చేవాడు ఇలా సంపాదించేవాడు అవుతాడా, వీటన్నిటిని చెడగొట్టి పడగొట్టి అమ్మేసేవాడు అవుతాడా, ఇదంతా దుర్వ్యసనంలాగా ఉంది అని చివరికి ఏమనుకున్నాడంటే, వ్యర్థం, ఇది కూడా వ్యర్థం. మనుషుడు ప్రయాస గాలిని పట్టుకోవడానికి పరిగెడుతున్నట్టుగా ఉందన్నాడు. ఒకసారి అందరు ఆమేనండి. ఏం పట్టుకోవడానికి? పట్టుకుంటారా మీరు? గాలిని పట్టుకుంటారా? పరిగెడుతున్నారంట గాలి పట్టుకోవడానికి. ఏం పట్టుకోవడానికి? గాలిని పట్టుకోవడానికి మనుషులు పరిగెడుతున్నారు. అలా ఉందని చెప్పాడు మనుషుల యొక్క జ్ఞానం. అందుకే మీరు అబద్ధాన్ని వెతుకుతున్నారని చెప్పాడు అక్కడ. ప్రియులారా, వ్యర్థమైన దాన్ని ప్రేమిస్తూ వ్యర్థమైన దాన్ని అనుసరిస్తూ అబద్ధాన్ని వెతుకుతున్నప్పుడు దేవునికి ఎంత బాధ కలుగుతుందో. అందుకే ఎంతకాలం నరులారా అన్నాడు. మనం నరులు అయితే నాకే అనుకుందాం, నేను మనిషినైతే నాకే అనుకుందాం ఈ మాటలు. దేవుడు నన్నే ప్రశ్న అక్కడ చూసారా మీరు? కీర్తనలు ఏం చెప్పాడు? ప్రతి దాంట్లో ప్రశ్న మార్పు ఉంది. చూడండి ఒకసారి 2వ వచనం, నరులారా అన్న దగ్గర కామ ఉంది. ఎంతకాలం నా గౌరవాన్ని అవమానంగా ఒక ప్రశ్న ఉంది. తర్వాత ఎంతకాలం వ్యర్థమైన దాన్ని ప్రేమిస్తారు, 2వ ప్రశ్న ఉంది. తర్వాత ఎంతకాలం అబద్ధమైన వాటిని వెతుకుతారు, ప్రశ్న. 3 ప్రశ్నలు అక్కడ ఉన్నాయి. ఈ 3 ప్రశ్నలకు సంవత్సరాంతంలో మనం జవాబు చెప్పాలి దేవునికి. ఎంతకాలం అన్నాడు. కొన్నిసార్లు పిల్లలు మాట వినకపోతే, ఎంతకాలం నన్ను ఇసుకెత్తారా మీరు, ఎంతకాలం రైలా మీరు, ఎంతకాలం కొనసాగుతారని తల్లిదండ్రి ఎంత బాధపడతారు చెప్పండి. ఎప్పుడైనా అలా బాధపడితే మన పట్ల దేవునికి ఎంత బాధ ఉందో కూడా మీరు అర్థం చేసుకోవాలి. నా మాట నీకు అర్థం కావట్లేదా? నేను చెప్పే ఉపదేశం అర్థం కావట్లేదా? ఎంతకాలం ఇలా చెప్పాలి? ఎంతకాలం మీరు అలా పరిగెడతామని కొన్నిసార్లు మన పిల్లల మీదే మనం ఆవేదన వ్యక్తం చేస్తాం. ఎంతకాలం ఇలా చేస్తాం? ఎంతకాలం అన్న దగ్గర చాలా సార్లు అంతకు ముందు జరిగిన విషయాన్ని చెప్తున్నాడు. చాలా సార్లు మనం తొట్టుపడటం, చాలా సార్లు తొలగిపోవటం, చాలా సార్లు దేవునికి విరోధంగా మాట్లాడడం, ప్రవర్తించడం, ఇదంతటిని అడుగుతున్నాడు. మీరు ఎంతకాలం ఇలా చేస్తారు అని. ఆత్మ పరిశీలన ఈ రోజు మనకు అవసరం. మళ్ళా చెప్తున్నారు, సంవత్సరంలో ఇది చివరి పరిశుద్ధ దినం. ఇప్పటి వరకు మనం కొనసాగించిన ఆరాధన విధానం, ఆయన్ని సేవించిన విధానం ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకోవాలి. ఆ అవలోకనం చేసుకోవాలి. మనం అడుగుతున్న దేవుని ప్రశ్నలకు మన హృదయం సరిగా సమాధానం చెప్పేదిగా ఉండాలి. దాటవేత ధోరణి మనుషుల దగ్గర పనికొస్తుంది, బొకాయించవచ్చు, కానీ దేవుని దగ్గర చెల్లవు. చక్కబెట్టుకోవటానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. అందుకే శుద్ధీకరణ కూటాలు ఏర్పాటు చేశాం. ప్రతిరోజు సాయంత్రం వాటిలో మీరు పాల్గొని హృదయ పరిశీలన దేవుని ముందు పరిచి హృదయాన్ని లోపాలను సరి చేసుకోవడానికిను
మళ్ళా తిరిగి నిన్ను పునరుద్ధరించుకోవడానికి, తిరిగి కట్టుకోవడానికి, దేవుని సన్నిధిలో ప్రాధేయపడటానికి, పశ్చాత్తాపడటానికి విలువైన సమయంగా దాన్ని మీరు తీసుకోండి. నిజమే ప్రభువా, నీ గౌరవాన్ని నేను అగౌరవంగా చూశాను, చేశాను. నిన్ను ప్రేమించడానికి, నీ వాక్యాన్ని ప్రేమించడానికి బదులుగా ప్రభువా నీ మాట వెనుక నేను వ్యర్థమైన దాన్ని, లోకంలో ఉన్నదంతా ఏం చెప్పాడు ఆయన? వ్యర్థం. సూర్యుని క్రింద భూమి పైన కనబడుతుందంతా వ్యర్థం. చాలా సార్లు చెప్పాడు. ఆ ప్రసంగి గ్రంథంలో ముగించేదాకా ఈ మాట వదిలిపెట్టకుండా చెప్పాడు. ఎవరు చెప్పారంటే ఒక సామాన్యుడు చెప్పింది కాదు, ప్రపంచంలోనే జ్ఞానవంతుడు చెప్పింది. అతని నాలెడ్జ్ని గురించి మీరు చదివితే మనం వర్ణించలేమన్నమాట. అంత గొప్ప జ్ఞానం కలిగిన వాడు. ఆ సొలొమోను అంత ఆలోచన చేసి చివరికి అంటున్నాడు, ఇదంతా వ్యర్థం. మనుషుడు గాలిని పట్టుకోవడానికి పరిగెడుతున్నట్టుగా ఉంది తప్ప వేరే కాదు అన్నాడు. కనుక ఈ 3 ప్రశ్నలకు మనం జవాబు చెప్పాలి. ఇప్పుడు 4వ వచనంలోకి రండి. 4వ వచనంలో ఒక హెచ్చరిక. మొదటి వచనం ప్రార్థన, 3వ వచనంలో ప్రార్థన ముగింపు, 2వ వచనంలో 3 ప్రశ్నలు దేవుడు మన ముందు పెట్టాడు. ఆ వివరం అనేది మనసులో ఉంచుకోండి. తర్వాత 4వ వచనంలో హెచ్చరిక. 4వ వచనంలో హెచ్చరిక. అందరూ పెద్దగా చదవండి, నాకు వినపడేలాగా. ఆ ఒక్క మాట చెప్పండి చాలు. భయము నొంది. అమ్మా, రెండోసారి మీరు చెప్పండి. నేను చెప్తున్నానుగా, చదువు రాదు, బైబుల్ లేదు అనకుండా నోటితో చెప్పండి. భయము నొంది పాపము చేయకుడి. చేసేటప్పుడు భయం ఉన్న దేవుడికి, చేసిన తర్వాత భయపడతా ఉంటారు. అదే అది చేయకుండా ఉంటే బాగుండే, అది చేయకుంటే బాగుండే. నా వైపు చూడండి, నా మాట వినండి, స్త్రీలు పురుషులు జాగ్రత్త. హెచ్చరికగా చెప్తున్నాను. ఇది హెచ్చరిక. అక్కడ చాలా ఖచ్చితంగా మనకు తెలుస్తుంది. భయము నుండి పాపము చెయ్యకూడి అంటాడు. దాని భయము నుండి అంటే ఆ భయం ఉండాలి పాపం చేయడానికి. పాపం చేయడానికి భయపడకుండా పాపం చేస్తే దానికి పరిణామం ఎలా ఉంటుందంటే తర్వాత మనం మాట్లాడడానికి ఉండదు, ఆలోచించడానికి కూడా ఉండదు. జాగ్రత్తగా వినండి. ఈ మధ్య ఒక సంఘటన జరిగింది. అది ఎలాంటి సంఘటన అంటే దారుణమైన సంఘటన. తన అడియాసుల్లో పడి భయంకరమైనటువంటి ఏమంటారు దాన్ని, నయం కాని రోగాన్ని తెచ్చుకుంది ఒక యవనస్తురాలు. కుదరని రోగం అంటారు. కుదరని రోగాన్ని తెచ్చుకుంది. వింటున్నారా? కుదరని రోగాన్ని. మంచి యవనస్తురాలు, చాలా అందంగా ఉంటది. అందువల్ల ఆ అందంతో తను చేసినటువంటి చర్యలను బట్టి ఆమెకి కుదరని రోగం అంటుకుంది. ఒకరోజు తను ప్రయాణం చేస్తూ ఉండగా 4 యవనస్తులు ఆమెను వెంటాడారు. బలవంతంగా పట్టి ఒక ప్రాంతానికి తీసుకువెళ్ళారు. ఆమె దండం పెడుతుంది. ఒక్క మాట నేను చెప్తాను వినండి అని, ఒక్క మాట చెప్తాను వినండి అని వాళ్ళకి చెప్తుంది. నేను చెప్పిన మాట విన్న తర్వాత మీరేమైనా చెయ్యొచ్చు నన్ను, కానీ దయచేసి నా మాట వినండి అంటే ఒకడన్నాడు, రే దీని నోట్లో గుడ్డ పెట్టండి మాట్లాడకుండా అన్నాడంట. అరుస్తుంది, మాట్లాడుతుంది. ఇది ముందు దీని నోట్లో గుడ్డలు పెట్టండి, ఏం మాట్లాడనియొద్దు అన్నాడంట. ఆమె 2 చేతులు ఎత్తి దండం పెట్టి చెప్తుంది. 2 చేతులు దండం పెట్టి చెప్తుంది, నా మాట వినండి అని. వినలేదు. 4 ఒక రాత్రి అంతా భయంకరంగా ఆమెను చెరిసి ఆమెతో శయనించారు 4. తెల్లవారిన తర్వాత బాగా కృషించి నీరసించి పరిస్థితి ఆమెది. లేచి లేవలేని పరిస్థితి. అంతా అయిపోయింది. ఎటు వెళ్తున్నప్పుడు సావు చంపేయకుండా వదిలిపెట్టాం బతుకని చెప్పి ఆ నోట్లో గుడ్డలు తీసి వదిలేశారు. అప్పుడు వాళ్ళతో ఒక మాట చెప్పింది. నేను ఎందుకు ఒక మాట చెప్తాను అంటే వినలేదు మీరు ప్రశాంతంగా బతుకుతారా, నాకు ఎయిడ్స్ ఉందని చెప్పిందా. గుండె పగిలిపోయింది వాళ్ళకి.
ఒకడు అంటాడు ఆళ్ళల్లో, ఆ మాట ముందే చెప్పొచ్చుగా అంటే, ఒక్క మాట అన్నా నన్ను చెప్పనిచ్చారా, ముందు దీని నోట్లో గుడ్లు పెట్టండి అని కుక్కి నన్ను పరాభవం చేసి ఆగం చేశారని మీరు అనుకున్నారు, కానీ మీ బ్రతుకులు ఆగం అవుతాయి అని చెప్పిందా. తర్వాత వాళ్ళు వెళ్ళి పరీక్షలు చేయించుకుంటే ప్రతి ఒక్కడికి ఎయిడ్స్ వచ్చింది. ప్రతి ఒక్కరికి ఎయిడ్స్ వచ్చింది. ఆ గంట ఆనందం కోసం, ఆ రోజు ఆనందం కోసం వాళ్ళు చేసిన ఆ పాపం జీవితం అంతా శాపంగా మిగిలింది. జీవితం అంతా అడుగున అదే జ్ఞాపకం వాళ్ళకి. జీవితం అంతా అదే జ్ఞాపకం. వాక్యం చెప్తుంది, పాపం చేసినాక కాదు ఆలోచించాలి, భయపడాలి. ఇప్పుడు భయంతో బతుకుతున్నారు, భయంతో జీవిస్తున్నారు. ఎవరికి చెప్పలేరు, ఎవరి కాడికి వెళ్ళలేరు, వివాహం చేసుకోలేరు. ఎంతో దుర్భరమైన జీవితం అది. ఏడుపు తప్ప ఇంకొకటి లేదు. ఆనందం అనేది వాళ్ళ జీవితంలో ఎప్పుడు పొందలేదు. అందుకే దేవుడు చెప్తున్నాడు, పాపం చేసేదానికంటే ముందు భయం కలిగి ఉండండి. భయం కలిగి పాపం చెయ్యొద్దు అన్నాడు. అందరు చూడండి, భయము నుండి పాపం చేయకూడదు. పాపం చేయడానికి ముందే భయపడాలి. చేసిన తర్వాత భయపడటానికి ఏం లేదు, అనుభవించడం తప్ప. దేవుడు అన్నాడు, అనుభవించు రాజా అని. అమ్మ అనుభవించాల్సిందే. ఇక ఒక్కసారి పులి రాజా కలిసిందంటే వాడి జీవితంలో వెనక్కి తిరిగి చూసుకోవడానికి ఏమీ ఉండదు. పాపం అనేది అంత భయంకరమైంది. ఒకనాటి సంతోషం, ఒక గంట సంతోషం, అది నీకు అనుగ్రహించవచ్చు, లేకపోతే దానివల్ల నువ్వు పొందొచ్చు. కానీ దేవుడైతే సూటిగా మాట్లాడుతున్నాడు, భయం నుండి మీరు పాపం చెయ్యొద్దని. లేకపోతే అది నిన్ను చాలా భయంకరమైన పరిస్థితుల్లోకి, జీవితం అంతా దిగులుకరమైన పరిస్థితుల్లోకి తీసుకువెళ్తుంది. ఆ ఒక్కరోజు భయపడితే జీవితాంతం భయం లేకుండా నిర్భయంగా బతుకుతాం. భయం లేకుండా ఆ పూట కాసేపు ఆ రోజు చేసిన ఆ పాపం జీవితం అంతా నిన్ను భయపడేలా చేస్తుంది. దేవుని పిల్లలు జాగ్రత్త, సంఘం జాగ్రత్త, విశ్వాసులు జాగ్రత్త, యవనస్తులు జాగ్రత్త. వాక్యం చాలా క్లియర్ గా చెప్తుంది, బయట ఎవరు మాట్లాడద్దు. చాలా చాలా జాగ్రత్తగా దేవుని వాక్యం మాట్లాడుతుంది మనతోటి. భయము నుండి పాపం చెయ్యొద్దు. చేస్తే దాని పరిణామం ఎంత తీవ్రంగా ఉంటుందో దేవుని వాక్యం చాలా క్లియర్ గా చెప్తుంది. దానికి ఎగ్జాంపుల్ నేను చెప్పిన ఉదాహరణ, వాళ్ళు నలుగురు వెళ్ళి పరీక్షలు చేయించుకున్న తర్వాత వాళ్ళకి ఆ కుదరని రోగం వాళ్ళకు కూడా అంటుకుందని తెలిసినప్పుడు ఆ తర్వాత ఎంత పశ్చాత్తాపడ్డా మీకు తెలుసా? ఏశావు ఆ తర్వాత అనండి, ఏశావు ఆ తర్వాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడిచిన అది పొందన అవకాశము దొరకలేదు. ఈ మాటకు అర్థం, అతని గురించి అక్కడ ఏం చెప్పాడంటే ఎబ్రీ పత్రికలో, అతడు భ్రష్టుడు, వ్యభిచారి అని చెప్పాడు. అంటే వాస్తవంగా తినేదాన్ని గురించి కంటే కూడా తన మనస్సాక్షి తన యొక్క పాపాన్ని బహిర్గతం చేస్తుంది. మీకు అర్థం కావాలి. భ్రష్టుడైన ఏశావు వంటి వాడు మీలో ఎవడైనా ఉంటాడేమో. వాస్తవంగా తిండి కోసం ఆశపడినంత మాత్రాన భ్రష్టుడు అవుతాడా చెప్పండి? వ్యభిచారి అవుతాడా? తిండి గురించి కదా అతని గురించి మాట్లాడింది. కానీ వాక్యం ఏం చెప్తుందంటే భ్రష్టుడైపోయాడు అతను, వ్యభిచారి అని రాయబడింది అతని గురించి. అందువల్ల ఆశీర్వాదం కావాలని ఆ తర్వాత ఇచ్చాడు, కానీ అది పొందే అవకాశం అసలు మరలా తిరిగి అతనికి రాలేదు. ఈ నలుగురు కూడా అంతే, జీవితాంతం ఏడవటమే గాని ఎప్పుడు జీవితంలో ఈ ఆనందం అనేది, సంతోషం అనేది లేదు. అందుకే పాపం చేయటానికి యవనస్తులు భయపడాలి, యవనురాళ్ళు భయపడాలి, స్త్రీలు జాగ్రత్త, వివాహమైన వాళ్ళు జాగ్రత్త. పాపం చేయడానికి ముందే భయపడాలి. చేసిన తర్వాత నువ్వు భయపడటానికి ఏముండదు, అదే నిన్ను భయపెడుతుంటుంది. భయంతో బతుకుతావు, సస్తా బతుకుతావు, వేరే మార్గం ఏముండదు. ఇప్పుడుకైనా జాగ్రత్త పడు. నాకు తెలిసిన వాళ్ళు అనేక మంది ఉన్నారు, జీవితాలు శాపగ్రస్తంగా మారుతాయి పాపం వల్ల. పాపం మానవత్వం లేకుండా అవమానకరమైన జీవితంలోకి తీసుకువెళ్తుంది నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పిల్లలను కూడా.
దేవుడు నీకు ఇచ్చిన గౌరవాన్ని నువ్వు ఆ విధంగా పోగొట్టుకుంటావు. అంతేకాకుండా రక్షింపబడిన పిల్లలు ఇంకా జాగ్రత్తగా ఉండండి. పాపం విషయంలో దేవుడు నీకు ఇచ్చిన ఆ గౌరవాన్ని, రక్షణను కోల్పోవద్దు. ప్రభు తన ప్రాణాన్ని ధారపోసి నిన్ను కన్నాడు. నువ్వు ఆయన సొత్తు. వాక్యం చెప్తుంది, మీ దేహము మీది కాదు, విలువ పెట్టి మీరు కొనబడిన వారు. చెప్పండి, ఏమన్నాడు? మీరు విలువ పెట్టి కొనబడిన వారు. మీ దేహాలతో దేవుణ్ణి మహింపరచండి అన్నాడు. వ్యర్థమైపోయి క్షణికాశల్లో పడి దేవుని ప్రేమను నిరర్థకం చేయొద్దు. ఆయన త్యాగాన్ని అవమానంగా మార్చొద్దు. రివ్యూ తిరిగి నువ్వు చూసుకోవాల్సిన దినాలు ఇవి. ఎంతకాలం అని అడుగుతున్నాడు. హెచ్చరిక చెప్తున్నాడు ప్రభువా, భయము నుండి పాపం చేయొద్దు అని. పాపం వల్లనే మరణం వచ్చింది, పాపం వల్లనే భయం వచ్చింది, పాపం వల్లనే అవమానం వచ్చింది. అవన్నీ చెప్తే అదొక అంశం. మొట్టమొదట భయపడిన మానవుడు ఆదామైతే పాపం తెలియక ముందు, పాపం చేయకముందు అతనికి భయం తెలియదు, నిర్భయంగా ఉండేవాడు. కానీ పాపం చేసిన తర్వాత ఆదామును పిలుస్తుంటే దేవుని ఎదుటికి రాలేకపోయాడు. నా మాటలు అర్థమవుతున్నాయా? దేవుని ఎదుటికే రాలేకపోయాడు. కారణం ఏంటంటే అంతరంగంలో ఏం చొచ్చుకుపోయింది? భయం వచ్చి. ఎందుకు భయం వచ్చిందంటే దానికంటే ముందు పాపం చేశాడు. ఆ పాపం దేవుని ఎదుటికి రాకుండా చేసింది. దేవుని సన్నిధికి నిన్ను దూరం చేస్తుంది ఆ పాపం. దేవుని సహవాసానికి నిన్ను దూరం చేస్తుంది. వాక్యం నీలో పని చేయనీదు. అంతేకాదు, నీకు అవమానం, నీ కుటుంబానికి అవమానం, నీ పిల్లలకు అవమానం. దాన్ని ఎవరు తీసివేయలేరు. చాలా భయంకరంగా ఉంటుంది. మేము పాపం చేశాం, మా తలల మీద నుండి కిరీటం పడిపోయిందంటే అవమానం అని విలాప గ్రంథంలో రాస్తాడు ఆ మాట చివరిలో. ఆ పాపం భయపెడుతుంది, ఆ పాపం బ్లాక్ మెయిల్ చేస్తుంది. జీవితాంతం దాని కింద నువ్వు బ్రతకాలి. కానీ యేసుక్రీస్తు ఇచ్చిన స్వాతంత్ర్యాన్ని, గౌరవాన్ని, ఆయన ప్రేమను అర్థం చేసుకొని దేవునికి ఇష్టంగా జీవించడానికి ఒక తీర్మానం కలిగి ఉండును గాక. చెప్పండి ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు రండి, వాక్య భాగాన్ని చదువుదాం. 6వ వచనానికి రండి. మాకు మేలు చూపు వాడెవడని పలుకువారు అనేకులు, యెహోవా నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపచేయు. అందరూ చెప్పండి మాట. యెహోవా నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపచేయుము. ఇది ఆశీర్వచనం అనే విషయాన్ని గడిచిన దినాల్లోనే మీతో నేను చెప్పాను. ఇది ఆశీర్వచనం. దేవుడు తన ప్రజలను దీవించడానికి మీరు ఇలా పలకండి అని చెప్పాడు. సంఖ్యాకాండంలో 6వ అధ్యాయం 24వ వచనాన్ని గమనించండి. సంఖ్యాకాండం 6:24, 25, 26 వచనాల్లో 3 సార్లు ఈ మాట రాయబడి 3 విధాలుగా వాళ్ళు దీవించబడ్డారు, ఆశీర్వదించబడ్డారు. చదవండి. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. యెహోవా నీకు తన సన్నిధి కాంతి ప్రకాశింపచేసి నిన్ను కరుణించును గాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయును గాక. అన్నారా? 3 రకాలుగా దీవించమని దేవుడు చెప్పాడు. నా నామాన్ని ఇశ్రాయేలీయుల మీద ఉచ్చరించడం వలన నేను వారిని ఆశీర్వదిస్తానని చెప్పాడు. ఇప్పుడు దావీదు దేని కొరకు ఎదురు చూస్తున్నాడంటే దేవుని సన్నిధి కాంతి అంటే ఆశీర్వచనం నాకు ఉండాలి అని కోరుకుంటున్నాడు. ఎంతమంది ఆశీర్వాదకరంగా ఉండాలనుకుంటున్నారు? నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపచేయి, నీ సమాధానాన్ని మాకు రానివ్వు, వాటిని మా మీదికి రానివ్వు అని 3 ఆశీర్వచనాలను ఇశ్రాయేలీయులు ఆహ్వానించడానికి వారి ముందు పెట్టాడు. దేవుని సన్నిధి మీతో ఉండును గాక. ఎప్పుడు ఇలాగ ప్రార్థన చేసుకోవాలి. ప్రభువా మీ సన్నిధి కాంతి నా మీదికి రానివ్వండి, నీ సమాధానం కలుగజేసి కరుణించండి, నీ సన్నిధిలో నన్ను ఆ విధంగా ఆశీర్వదించమని దేవుని ప్రజలు కోరుకోవాలి, కోరుకుందురు గాక. దేవుడు ఆశీర్వదించకపోతే మనం ఆశీర్వాదకరంగా ఉండలేము. దావీదు అంత గొప్పవాడు కావడానికి, లేకపోతే
మన పితరుడైన మూల పురుషుడు లేకపోతే అబ్రహాము అంత ఆశీర్వాదకరంగా 24వ అధ్యాయం 1వ వచనం ప్రకారం అబ్రహాము దేవుని చేత ఆశీర్వదించబడి అన్ని విషయాల్లో ఆశీర్వదింపబడ్డాడు. చదువుతారా? అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను, అన్ని విషయములలో యెహోవా అతనిని ఆశీర్వదించను. అందరూ ఆమేన్ చెప్పండి. దేవుడు ఆశీర్వదిస్తే మనం గొప్ప వాళ్ళం అవుతాం. సామెతలు అన్నాడు, నరుల కష్టం చేత ఆశీర్వాదం ఎక్కువ కాదు, మన కష్టం వల్ల. అందరు చూడండి, కష్టపడి ఎరగదీసి సంపాదించాను ఆశీర్వాదం అది అంటారు. నీ జ్ఞానం ఆశీర్వాదాన్ని ఇవ్వదు, నీ బలం ఆశీర్వాదాన్ని తీసుకురాదు, నీ మైండ్ లేకపోతే నీకున్న ఆరోగ్యం ఆశీర్వాదాన్ని తీసుకురాదు. ఇవన్నీ దేవుని చేతే నీకు ఇవ్వబడతాయి, వాటిని వదిలిపెట్టదు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తేనే నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు. దేవుని ఆశీర్వాదం లేకుండా ఎవరు ఆశీర్వాదకరంగా ఉండలేదు. ఉన్నా అది ఆశీర్వాదం అనుకుంటారేమో కానీ ఆశీర్వాదం మాత్రం కాదు. వాక్యం చెప్తుంది, దేవుడు నిన్ను ఆశీర్వదించాలి. దావీదు అలాగే కోరుకున్నాడు, నన్ను ఆశీర్వదించు. సమూయేలు రాసిన 2వ గ్రంథంలో దావీదు అలా ప్రార్థన చేశాడు. 6వ అధ్యాయం అనుకుంటాను చూడండి, 7వ అధ్యాయం పరిశుద్ధ గ్రంథంలో నుంచి సమూయేలు రాసిన 2వ గ్రంథం వాక్యాన్ని జాగ్రత్తగా చూడాలి. 7వ అధ్యాయంలో 28వ వచనం, నీ దాసుడైన నాకు యెహోవా నా ప్రభువా నేను దయచేయుదునని నీ దాసుడనని నాకు సెలవిచ్చుచున్నావే, నీవు దేవుడవు గనుక నీ మాట సత్యం. 29 అందరూ చూడండి, దయచేసి నీ దాసుడనని నా కుటుంబము నిత్యము నీ సన్నిధి ఉండునట్లుగా దానిని ఆశీర్వదించు. దేవుణ్ణి అడగాలి. మీరు ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే దేవుడే ఆశీర్వదించాలి కనుక దేవుణ్ణి అడగాలి, ప్రభువా నన్ను ఆశీర్వదించు, నా పిల్లలను ఆశీర్వదించమని కోరుకోవాలి. వాడు చదువుకుంటే వాడు ఆశీర్వదించబడతాడు అనుకోవద్దు. దేవుడు ఆశీర్వాదం లేకపోతే మన జ్ఞానం పనికిరాదు, దేనికి పనికిరాదు. మన తెలివితేటలు, మన బలం, మన ఆరోగ్యం దేనికి పనికిరాదు. దేవుని ఆశీర్వాదం ఉంటే ఏమీ లేని దగ్గర కూడా నిన్ను బహు గొప్పగా నిలబెడతాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. దావీదు అందుకే, ప్రభా నేను నా కుటుంబం నీ దాసుడని నేను నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండేటట్లుగా నన్ను ఆశీర్వదించు. బాబు పురుషులు కూడా వినండి, మీరు ఆశీర్వాదకరంగా ఉండాలి అన్నా, మీ పిల్లలు ఆశీర్వాదకరంగా ఉండాలి అన్నా దేవుని సన్నిధిలో మీ కుటుంబం కొరకు మీ కొరకు ప్రార్థన చేసుకోవాలి. దావీదు అలాగే చేశాడు. ప్రభా నేను నా కుటుంబము నీ సన్నిధిలో ఉండినట్లు దాన్ని ఆశీర్వదించు, నీ సన్నిధి కాంతి నా మీద ప్రకాశింపచేయి అంటున్నాడు. అంటే ఆశీర్వదించు అని కోరుకుంటున్నాడు. ఆశీర్వచనం సంఖ్యాకాండంలో మీరు చదివినటువంటి 6:24 నుండి 26 వచనాల వరకున్న ఆ పదాలు ఆశీర్వచనాలు. అవి అలాగా మీరు ఆశీర్వదించబడుదురు గాక, దేవుని ఆశీర్వాదాన్ని పొందుదురు గాక. అందరూ స్తోత్రం చెప్పండి గట్టిగా. అలా నువ్వు ఆశీర్వదిస్తే మేము నిత్యం ఆశీర్వదించబడతామని చివరి మాటలో చెప్పాడు. యెహోవా 29వ వచనంలో చివరి భాగం, యెహోవా నా ప్రభువా నీవు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడును గాక అన్నాడు. హల్లెలూయా. దేవుడు ఆశీర్వదిస్తే నిత్యము ఆశీర్వాదకరంగా ఉంటాం. దాన్ని ఎవరు మార్చలేరు. బిలాము బాలాకును తీసుకొచ్చి ఇశ్రాయేలీయుల ప్రజలను ఆ యొక్క షిత్తీం దగ్గర మోయాబు ప్రాంతంలో శపించమని కోరాడు. గాని బిలాము బాలాకు ప్రజలను బాలాకు యొక్క రాజ్యాన్ని ముమ్మారు శపించాడు. ఆ శాపం వాస్తవంగా ఎందుకు అంటే దేవుని ప్రజలను ఆశీర్వదించబడిన వారినైతే వారిని శపించమని బిలామును తీసుకొచ్చాడు బాలాకు. కానీ దేవుడు అతను నోట పెట్టింది ఏంటంటే శాపానికి బదులుగా ఆశీర్వచనం. స్తోత్రం చెప్పండి. మళ్ళా చెప్తున్నాను, మీరు వినండి. మనుషులు శపించినా నీకేమి కాదు, అవి అసలు నిన్ను ముట్టవు, నీ దరి కూడా రావు. లేకుండా పోవాలి, మొదలారిపోవాలి, దుంప తెగిపోవాలి. అసలు తెగిపోవటమే, ఇక లేకుండా పోవటమే, ఏరు ఎండిపోవాలి, నీ నోరు పాడైపోవాలి. అంతేగాని వాళ్ళకి ఏమీ జరగదు. చెప్పండి, వాళ్ళకేమీ
జరగదు. అలా అన్నవాళ్ళు రోజు రోజుకి పాడైపోయి కుషించిపోతా ఉంటారు. మీరెవరు అలాంటి మాటలు పలకకుందురుగా, పలకొద్దు దయచేసి. అసలు ఆ వచనాలు మీ మాట మీ నోట అసలు రాకూడదు. ఇంట్లో వాళ్ళని గాని, భర్తను గాని, పిల్లలను గాని ఎవరిని శపించొద్దు. శాపవచనాలు మీరు పలకొద్దు, మీరు దీవించాలి. మీ నోట దేవుడు ఏ మాట వస్తే ఆ మాటను ఆమెను అంటాడు. మీరు కూడా అనండి. నువ్వు అవును కాక అంటే దేవుడు అవును ఆమెను అంటాడు. ఆమెను అన్నావు అనుకో అవును కాక అంటాడు ఆయన. అందువల్ల మీరెప్పుడు కూడా విస్మరించొద్దు, మీరెప్పుడు విస్మరించొద్దు దయచేసి. ఎప్పుడు శాపవచనాలు పలకొద్దు, ఆశీర్వచనాన్ని కోరుకోవాలి. ఆశీర్వాదకరంగా మీరుండాలి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని ఆటో మీద రాస్తున్నారే, అక్కడ రాసినంత మాత్రాన్ని ఏం రాదు, నువ్వేం బాగుండవు. అందరూ బాగుండాలని పైకి వరక, కానీ లోపల అంతానేమో నాశనం అయిపోవాలి, లేకుండా పోవాలి, ఏరేమో ఎండిపోవాలి, దుంపేమో తెగిపోవాలి. ఈ మాటలు ఎవరు పలకండి, అవి మీకు అసలు ఆశీర్వాదం కాదు. చాలా తప్పు. వాక్యంలో యాకోబు రాసిన పత్రికలు అన్నాడు, దేవునిని స్తుతించే ఆ నోటితోనే దేవుని పోలికగా పుట్టిన మనుషులను శపిస్తావా అన్నాడు. అనండి, ఏ పోలిక? దేవునిని స్తుతించి ఆ నోటితోనే, అదే నోటితో దేవుని పోలికగా పుట్టిన మనుషులను నువ్వు శపిస్తావా? ఒక్క నోట నుండియే తీయ నీరును చేదు నీరును ఊరునా? ఉప్పు నీరు తీయ నీరు ఒకే జలలో నుండి వస్తాయా? నా ప్రియులారా, మీరు అలాగన ఉండకూడదు అన్నాడు. కనుక శాపవచనాలు పలకొద్దు, అది మీకు ఆశీర్వాదం కాదు. ఎదుటి వాళ్ళు మేలు కోరండి. వాళ్ళు కానీ మీకు ఏమన్నా కీడు చేశారనుకో, వాళ్ళ నెత్తి మీద నువ్వు నొప్పులు కుంపటగా పోస్తావని రాశాడు. అనండి, నీకు కీడు చేసిన వాళ్ళకు కూడా మేలు చేస్తే వాళ్ళ నెత్తి మీద ఏం పోసినట్టు నువ్వు? నొప్పులు. ఏంటంటే నేను ఎంత కీడు చేసినా కూడా వీళ్ళు నాకు మేలు చేస్తున్నారని నెత్తి మీద నొప్పులు పోతే ఎలా కాలిపోతారో అంతగా కూలిపోతారనమాట. మీరు ఎదుటివానికి, వాడు నీకు అన్యాయం చేసిన వాడైనా కూడా నువ్వు మాత్రం ఏం చేయాలంటే మేలు చేయడానికి ప్రయత్నం చేయాలి. మేలు చేయాలి కానీ కీడు మాత్రం చేయకూడదు. ఆశీర్వదించాలి కానీ శపించకూడదు. ఆ కోపాన్ని దేవుడు నీ వైపు మళ్ళిస్తానని చెప్పాడు. ఎవడన్నా గుంట్లో పడ్డా అంటే ఆ గుంట్లో పడ్డవాడిని శత్రువైనా పోయి బయటికి తీయమని చెప్పాడు. ఎందుకు ప్రభు అంటే, ఒకవేళ దేవుడు వాడిని బయటకు తీసిన తర్వాత ఆ కోపాన్ని నీ మీదకి రప్పిస్తాడు అన్నాడు. ఈ విషయాలన్నీ మనకు అర్థం కావట్లేదు. మన దారిలో మనం పోతున్నాం అనుకోకూడదు. ఒకసారి ప్రభు అడిగాడు, ఒక వ్యక్తి యెరూషలేముకి వెళ్ళి ఎరికోకు దిగి వస్తున్నాడు. యెరూషలేం అంటే పైన ఉంటది, ఎరికో కింద భాగంలో దిగు భాగంలో ఉంటది. ఎక్కి వెళ్ళిన వాడు దిగొచ్చే పని ఎందుకో తెలియలేదు. దిగొస్తా దొంగల చేత కొట్టబడి కొర ప్రాణంతో త్రోవ పక్కన పడవేయబడ్డాడు. మొదట లేవీయుడు ఒకడు వచ్చాడు, పక్కకి వెళ్ళాడు. రెండవసారి అదే మార్గంలో యాజకుడు వచ్చాడు, వాడు కూడా పక్కకి వెళ్ళాడు. మూడవసారి సమరయుడు వచ్చాడు. సమరయులు పాపులు అనండి, సమరయుడు పాపులు. నా మాట వింటున్నారా? మొదట వచ్చింది ఎవరు? లేవీయుడు. మందిరంలో సేవ చేసేవాడు. యాజకుడు అంటే దేవునికే సేవ చేసేవాడు. మందిరంలో సేవ చేసేవాళ్ళు ఒక తెగ, దేవునికే సేవ చేసే తెగ రెండో తెగ. అయితే అతని మీద దృష్టి పెట్టి ఆగి అతనికి దెబ్బలు కట్టి అతనికి ద్రాక్షారసం తాగించి అతని నోటితో గాయాలు కట్టింది ఎవరంటే సమరయుడు. ఎవరు? సమరయుడు అంటే పాపి. ఇంతకీ వీళ్ళ ముగ్గురులో ఎవరు మంచి వాళ్ళు అన్నాడు ప్రభు గారు? లేవీయుడా, యాజకుడా, పాపా? మన హృదయాన్ని మనం మార్చుకోవాలి. వాస్తవంగా వాడిని అసలు పట్టించుకోకూడదు. పట్టించుకోవాల్సిన వాళ్ళు దాటేసి వెళ్ళారు. పట్టించుకోవాల్సిన అవసరం లేనివాడు వెళ్ళి పని పెట్టుకొని వాడిని కట్లు కట్టి వాడిని తీసుకెళ్లి పూటకూడ వాడిని వాడి దగ్గర దింపి 2 దేనారాలు ఇచ్చి ఇతని కొరకు ఖర్చు పెట్టు, మళ్ళా ఏమన్నా అవసరం అయితే నేను మళ్ళా వచ్చినప్పుడు నీ రుణాన్ని తీరుస్తాను, అతనికి కావలసిన దాని నుంచి బాగు చేయని చెప్పాడు. స్తోత్రం చెప్పండి. దారిని పోయి చూస్తా ఇది మనకు సంబంధం లేదు, మనకు తెలియదు, మనకు కాదని దాటిపోవద్దు. దాటిపోతే నువ్వు తప్పవుతావు దేవుని సన్నిధిలో. నువ్వు ఎరగనకపోతే, నువ్వు పక్కకి వెళ్ళిపోతే ఖచ్చితంగా దానికి నువ్వు దేవునికి లెక్క చెప్పాలి.
ముఖం తప్పి ఇవ్వడం అనండి, ముఖం అనండి అమ్మా. ముఖం తప్పియటం, మనకు గిట్టనోళ్ళు అంటే ఉమ్ముయ్యటం, ఈ పనికి మాలిన చర్యలన్నీ నశించును గాక, నాశనం అయిపోవును గాక. మనుషులను కాదమ్మా నేను అంది, మనుషులను కాదమ్మా. సరిగా వినండి మీరు. అలా మాట్లాడేవా మాటలు, ఆ శాపాలు అస్సలు ఏందో ఇంత పరిశుద్ధమైనట్టు కేకరిచ్చటం, ఉమ్మటం, బతుకులు చూస్తే ఎంత భయంకరంగా ఉంటాయంటే కుళ్ళు కంపు. ఒక రకంగా అదే నయ్యం వీళ్ళ బతుకుల కంటే, అంత ఘోరంగా ఉంటాయి. లోపల చాలా భయంకరమైన పురుగులు ఉంటాయి. మేడి పండు చూడు, మేలిమయుండు, పట్ట విప్పి చూడా పురుగులుండు. అమ్మా కూర్చోండి. ఈరోజు 12 అవును గాక. హల్లెలూయా. సంవత్సరాంతం కాదు, సంవత్సరాంతం కాబట్టి మళ్ళీ ఈ ఆదివారం రమ్మన్న రాదు. చెప్పండి, ఈ ఆదివారం పక్కన చెప్పండి, ఈ ఆదివారం మళ్ళీ రాదని చెప్పండి. మళ్ళీ బతుకుంటే కొత్త సంవత్సరం ఆరాధన అంతే. ఈ సంవత్సరం ఇది ఆరాధన చివరి వారం కాబట్టి ఇది మళ్ళా రమ్మన్నా రాదు. కాబట్టి అడ్జస్ట్లే ఉండవు. ఈ రోజు దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా కొనసాగించినంత వరకు కొనసాగుదుము గాక. వచ్చే సంవత్సరం నుంచి ఉప్మా ఉండదు. అలాగే మీరు పోటీ పడి వంటలు వండాల్సిన అవసరం లేదు. మీరు కోరుకున్నట్టే మీకు విడుదల వచ్చును గాక. ఆ తర్వాత మీకు ఆశీర్వాదం రాకపోతే నాకు సంబంధం లేదు. అది మాత్రం నిజం. ఎందుకంటే చేయాల్సిన పని చేయకపోతే ఆశీర్వాదాలు రావుగా. కాబట్టి కావాలనే స్వేచ్ఛ మీరు కోరుకుంటున్నారు కనుక ఆ విడుదల అయితే మీకు వచ్చును గాక. కానీ ఆ పరిచర్యకు ప్రతిఫలంగా వచ్చే ఆశీర్వాదం పరిచయం చేయకపోతే ఎలా వస్తాయి? కాబట్టి ఆ విషయం మీరే లాస్ అవుతామని ఒప్పుకున్నట్టే. ఎందుకంటే గడిచిన సంవత్సర కాలం నేను చూశాను, మీకు అప్పగించబడిన బాధ్యతను చాలా మంది నిర్వర్తించలేదు. నీకు ఒక బాధ్యతను అప్పగిస్తే దాని ప్రకారం చెయ్యాలి. అది సంఘ నియమమే కాదు, దేవుని వాక్యం. నువ్వు సేవకుని మాటగా తృణీకరించింది, దేవుణ్ణే తృణీకరించావని గుర్తుపెట్టుకో. నువ్వు దేవాన్ని వ్యక్తం చేయొచ్చు, దేవునితో నా సంబంధం దేవునితో బాగానే, మనుషులతో నీకు లేదంటే దేవునితో కూడా నీకు సంబంధం లేదు. జాగ్రత్త గుర్తుపెట్టుకొని ప్రవర్తించండి. ఎవరిని చూసి ఉమ్మటం గాని, కాని మాటలు పలకటం గాని, అసలు ఇలాంటి మాటలు ఎవరన్నా పలికారంటే అది మీకు చాలా నష్టం అన్నమాట. అలాంటి పనులు ఎవరు చెయ్యొద్దు. అవి చాలా పనికి మాలిన హేయమైన చర్యలు. అందుకే ప్రభు, నేను తర్వాత ఒక అంశం మీకు చెప్పలేదు క్రిస్మస్ సందేశాల్లో. యేసుక్రీస్తు వారు పాపాలను తీసివేయడానికి ప్రత్యక్షమయ్యాడని, అలాగే మరి అపవాది క్రియలను లయపరచడానికే ఆయన దేవుని కుమారుడు ప్రత్యక్షమయ్యాడని, దేవుని ప్రేమను ప్రత్యక్షపరచడానికే ఆయన వచ్చాడని 3 విషయాలు చెప్పాను. వాటిలో ఒకటే చెప్పడం జరిగింది మణివాడి ఇంటి దగ్గర. రెండవది, అపవాది క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమయ్యాడు. మీకు ఏమన్నా దొరుకుతాయేమో, ఈ సంవత్సరం చివరి భాగంలో మీకు ఒక అవకాశం ఇస్తున్నాను. అపవాది క్రియలు ఏంటని చూడండి, రాసుకోండి, లిస్ట్ రాసుకోండి. అసలు అపవాది క్రియలు అంటే ఏంటి, వాటిని లయపరచడానికి దేవుడు వచ్చాడంట. ఒక నోట్ బుక్ పట్టుకొని, ఒక పేపర్ పట్టుకొని అపవాది క్రియలు ఏమున్నాయో అవన్నీ రాసుకురండి. నేను రాశాను, 25 క్రియలు ఉన్నాయి అపవాది క్రియలు. ఇంకా ఎక్కువే ఉంటాయి, కానీ ఒకవైపు ఒక కోణంలో ఆలోచిస్తే నాకు 25 క్రియలు కనపడ్డాయి అపవాది బైబిల్లో ఉన్నాయి. అవన్నీ ఇవన్నీ నేను ఒకరోజు చెప్తాను మీకు. ఒకరోజు కాదు, ఈ పూటల్లో చెప్తాను మీకు. నేను ఆ క్రియలు ఉంటే అవి ఎవరి క్రియలు? అవన్నీ మనుషుల్లో పనిచేస్తున్నాయి. ఇప్పుడు అపవాది, మీకు ఒక సందర్భం చెప్తాను. యోధా యేసుక్రీస్తు వారిని పట్టిక ముందు యేసుక్రీస్తు వారిని పట్టించాలనే ఆలోచన పుట్టించిందే అపవాది. ఎందువల్ల అంటే అపవాది యోధాలో ప్రవేశించను అని రాయబడింది. అనండి, ఎవరిలో ప్రవేశించాడు? దేవుని శిష్యుడు కాదు, ఆయనలోకే వెళ్ళి వాడి ఆలోచనలు ప్రణాళికను కొనసాగించాడు. కొంతమంది తెలియకుండానే సాతాను లోపల ప్రవేశించిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు సాతాను క్రియలు, అపవాది క్రియలే చేస్తూ ఉంటారు. మీకు ఆ క్రియలు చెప్పేటప్పుడు మీకు అర్థం అవుతుంది అవి మనలో ఉండే. అందుకే ఈ దినాల్లోనే చెప్తాను నేను.
కనుక మిస్ అవ్వకుండా రండి. కొన్ని క్రియలు మీకు నేను ఖచ్చితంగా అపవాది క్రియలు అయ్యి వాటిని లయపరచడానికి దేవుడు వచ్చాడు, యేసు ప్రభు వచ్చాడు. అవి మీరు తెలుసుకోవడానికైనా రండి. మీకు అర్థమైంది, మీకు దొరికినవి మాత్రం రాసుకురండి. ఒక్కొక్క నంబర్లు వేసుకొని కొన్ని క్రియలు రాసుకొని రండి. అపవాది క్రియలు అసలు ఏంటి అవి రిఫరెన్స్ ఆధారంగా రాసుకోండి, సొంతగా రాయబాకండి. ఓకే, దేవుడు మిమ్మల్ని దీవించును గాక. రండి, కీర్తన భాగంలోకి అయిపోలేదు కదా, ఆమె అన్నట్టు రిలాక్స్ అయ్యారు మీరు. మనం ఇప్పుడు 6వ వచనంలో వద్దాం. 7వ వచనం. వారి ధాన్య ద్రాక్షరసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయంలో పుట్టించింది. కొంతమందికి ధాన్యం పండితే, ద్రాక్షారసం పండితే ఎంతో సంతోషం వచ్చిందంట వాళ్ళకి. ఇది చూడండి, ధాన్య ద్రాక్షారసాలు వారికి కలిగిన సంతోషం కంటే, అంటే అవి వచ్చినప్పుడు, అవి పండినప్పుడు వాళ్ళకి వచ్చిన సంతోషం చాలా గొప్పదిగా ఉంటుంది. ఒక పక్క ధాన్యం, ఇంకొక పక్క ద్రాక్షారసం. అవి వాళ్ళ జీవనాధారాలు. చెప్పండి, ఇశ్రాయేలు ప్రజలకు ధాన్యము, ద్రాక్షారసం జీవనాధారాలు, లేకపోతే పోషక పదార్థాలు. అవి వారి కొట్ల నిండా నింపుకొని సంవత్సరాల తరబడి నిల్వ చేసుకొని వారు సంతోషంగా ఉంటారు. నాకు ఇంత పండిందని. ఒక ధనవంతుడు అన్నాడు కదా, తను పండించిన పంటను తీసుకెళ్లి పెద్ద గోడౌన్స్, గిడ్డంగులు పడగొట్టి కట్టించి వాటి నిండా ధాన్యాన్ని నింపి తన ప్రాణంతో చెప్పాడు, నా ప్రాణమా, చెప్పండి, నా ప్రాణమా, నా ప్రాణమా, తినుము త్రాగుము, ఇంకేం పనిలేదు నీకు, తిను త్రాగు సుఖించు అని చెప్పాడు. అందుకే దేవుడు లేపేశాడు. స్తోత్రం చెప్పండి. ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతున్నారు, నువ్వు సంపాదించినవన్నీ ఎవడు అవుతాయంటే ఆన్సర్ లేదు వాడి దగ్గర. కనుక మన ప్రాణాన్ని సుఖానికి అప్పగించడం కోసం ధాన్యం ఇచ్చాడు, ద్రాక్ష రసం ఇచ్చాడు అనుకోవద్దు. కానీ దావీదు అంటున్నాడు, వారి ధాన్యం ద్రాక్ష రసం విస్తరించిన నాటి సంతోషం కంటే ఇంకా ఎక్కువైన సంతోషం నాకు నా దేవుడు ఇచ్చాడు. దేవుని పిల్లలు కూడా సంతోషంగా ఉండాలి. ఎలాగంటే డబ్బు వచ్చిన దాన్ని బట్టి, ధాన్యం వచ్చిన దాన్ని బట్టి, ద్రాక్ష రసం వచ్చిన దాన్ని బట్టి కాదు. దేవుని పిల్లలు సంతోషంగా ఉండాల్సిన కొన్ని సందర్భాలు చెప్తాను. దేవుని సన్నిధిలోనే దేవుని పిల్లలు సంతోషంగా ఉండాలి. 16వ కీర్తన చూడండి, 11వ వచనం, 31వ కీర్తన 6వ వచనం. జీవ మార్గం నీవు నాకు తెలియజేస్తావు, నీ సన్నిధిని. పక్కన వాళ్ళకి వెళ్ళి చూడండి, సెకండ్ ఇవ్వండి. దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉందని చెప్పండి. ఆ సంతోషం లోకంలో దొరకదు, మీ ఇంట్లో దొరకదు, టీవీ చూస్తే రాదు. అర్థమవుతుందా? మెట్ల మీద కూర్చొని కాలక్షేపం పెట్టి మీటింగ్ పెడితే రాదు. గొడవలు అవుతాయేమో గాని సంతోషం రాదు. తర్వాత మాట్లాడుకున్నప్పుడు సంతోషం వచ్చినా ఆ పర్యవసానం బయటపడ్డప్పుడు మాత్రం లోకలోకలం. కాబట్టి అలాంటి మీటింగులు పెట్టకుందరు గాక. అర్థమవుతుందా మీకు? పిచ్చాపాటి కాపులు ప్రార్థన చేయడానికి వచ్చిన వాళ్ళకి కొంతమంది నేనేం చెప్పానంటే, ఇక్కడికి వచ్చినాక ప్రార్థనే చేయండి, వాళ్ళ గురించి ఎవరి గురించి అట్టట్టు కుదిరిద్దాయి అన్న ఒక ఆమె. నేను ప్రార్థనే చేయండి, ఎవరి గురించి ఏం మాట్లాడుకోవద్దు, అసలు రాకుండా ఎట్లుంటాయి అంటే ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నారు వాళ్ళు అంటే, ఎక్కడ కూర్చొని అదే పని అన్నమాట వాళ్ళకి. ఖచ్చితంగా తేల్చి చెప్పేసింది, ప్రార్థన చేయడానికే రండమ్మని. నేనంటే వచ్చినాక ఏం రాకుండా ఎట్లుంటాయి, వత్తయే అని చెప్పేసింది తెలిసి. అంటే మారదన్నమాట మనస్సాక్షి. ఏడ కూర్చున్నా ఇదే పని కొంతమందికి. ఈ మనసు మారేదెప్పుడు, ఈ హృదయం మారేదెప్పుడు? ఇతరుల గురించి, వాళ్ళ గురించి, వీళ్ళ గురించి ఆలోచించడమేనా నీ పని? అదేనా నువ్వు చేసే ఆలోచన? వాక్యాన్ని మీరు చూడండి, జాగ్రత్తగా గమనించండి. సంతోషం అంటే ఎక్కడ అంటే నీ సన్నిధిని అనండి. ఎక్కడ? దేవుని సన్నిధిలో ఉంటే ఎలాంటి సంతోషం అంటే సంపూర్ణ సంతోషం. చప్పట్లు కొట్టి స్తోత్రం. దేవుని సన్నిధిలో ఉన్న సంతోషం, నువ్వు దేవుని సన్నిధిలోనే సంతోషించగలవు. అంతేగాని మెట్ల మీద కూర్చొని చెప్పుకున్న ముచ్చట్లలో సంతోషం ఉండదు, ఇంట్లో టీవీ పెట్టిన దాంట్లో సంతోషం ఉండదు. అలా సంతోషించడానికి ప్రయత్నం చేయొద్దు. అది సంతోషం నిలవదు. కొంతసేపు ఉన్నా కూడా తర్వాత దాని వలన అవమానాలు వస్తాయి. తర్వాత ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు కూడా చూసుకోలేకపోవచ్చు. విన్నప్పుడు మాత్రం, చెప్పుకున్నప్పుడు మాత్రం తర్వాత ఉంటాయి ముఖాలు, మనం అసలు చూడలేమన్నమాట. అంత దారుణంగా మారుతాయి. కనుక జాగ్రత్త.
ఎప్పుడు కూడా లోకంలో సంతోషించడానికి ఇష్టపడద్దు. దేవుని సన్నిధిలోనే సంపూర్ణ సంతోషం ఉంది. 31వ కీర్తన 6వ వచనం. నీవు నా బాధను దృష్టించావు, నా ప్రాణ బాధలను కనిపెట్టి ఉన్నావు. కావున నీ కృపను బట్టి నేను ఆనందభరితుడని. హల్లెలూయా. దేవుని కృపను బట్టి మనం సంతోషించాల. నంబర్ 3, 40వ కీర్తన 8వ వచనం, 42వ కీర్తన 4వ వచనం. నా దేవా నీ చిత్తము నెరవేర్చుట. దేవుని పిల్లల సంతోషం ఏంటంటే దేవుని చిత్తం నెరవేర్చడం, దేవుని సన్నిధిలో నిలబడటం, దేవుని సన్నిధిలో ఆరాధించడం, దేవుని సన్నిధిలో గడపడం దేవుని పిల్లలకు సంతోషంగా ఉండాలి. అది దేవుని పిల్లలు కోరుకోవాలి. లోకంలోనూ అక్కడ కూర్చొని ఇక్కడ కూర్చొని టీవీల దగ్గర కూర్చొని పిచ్చాపాటి కప్పులు చెప్పుకుంటే వచ్చే సంతోషం ఉండదు. దానివల్ల చాలా గొడవలు అవుతాయి, నిర్లిప్తంగా తయారవుతారు, మీరు ఒకళ్ళనొకళ్ళు చూసుకోలేరు. కనుక ఆ పర్యవసానం చాలా దుర్భరంగా ఉంటది. నువ్వు ఇతరులకు నీ ముఖాన్ని చూపించలేవు, నీ ముఖం ఎవరు చూడలేరు, అంత భయంకరంగా ఉంటాయి. కాబట్టి అలాంటి వాటిని మీరు మానివేయుదురు కాక, దేవుని సన్నిధిలో సంతోషించుదురు కాక, ఆయన వాక్యమందు ఆయన ఆజ్ఞలు నెరవేర్చుటలో సంతోషించుదురు గాక. 43వ అధ్యాయం 42:4 చదివారా? 43:4, 119, 143, 100వ కీర్తన 2వ వచనం చదవండి. జన సమూహంతో పండుగ చేయుచున్న సమూహంతో నేను వెళ్ళిన సంగతి సంతోషము కలిగి స్తోత్రములు చెల్లించును. నేను దేవుని మందిరమునకు. అందరూ ఆమేనండి. దేవుని మందిరంలో సంతోషం ఉంది. ఆ సంతోషాన్ని మీ దగ్గర నుంచి ఎవరు తీసివేయలేరు. ఆయన ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడంలో సంతోషం ఉంది. ఆయన సన్నిధిలో సంతోషం ఉంది. 43:4, 43:4. అప్పుడు నేను దేవుని బలిపీఠము వద్ద. చూడండి, దేవుని బలిపీఠం దగ్గర సంతోషం ఉంది, ఆనందం ఉంది. తర్వాత 119, 143, 100వ కీర్తన 2వ వచనం. శ్రమ వేదన నన్ను పట్టి ఉన్నాయి, అయినా నీ ఆజ్ఞలు నాకు సంతోషాన్ని కలుగజేస్తుంది. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి. శ్రమల్లో కూడా, ఆ బాధల్లో కూడా, ప్రాణ బాధల్లో కూడా దేవుని వాక్యం ఏం కలుగజేస్తుందంటే సంతోషాన్ని కలుగజేస్తుంది, ధైర్యాన్ని కలుగజేస్తుంది. కనుక దేవునిలోను సన్నిధిలోను వాక్యములోను ఆయన ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడంలోనూ మనం సంతోషించాలి. ఒక్క మాట చెప్తాను, మీరు జాగ్రత్తగా వినండి. బైబిల్ ఉందా? వాక్యం చదవగలిగిన 100వ కీర్తనలో సంతోషంతో 2వ వచనం. అమ్మా ఎలాగంట సంతోషంతో దూలంలాగా పెట్టుకొని కూర్చోవద్దు మందిరానికి వచ్చి. చెప్పండి అమ్మ పక్కన వాళ్ళకి, ఎట్ట పెట్టుకొని దూలంలాగా పెట్టుకొని కూర్చోవద్దు మందిరానికి వచ్చి. సంతోషంగా సేవించాలంట దేవుణ్ణి. ఎట్ సేవించాలి? విచారం అనేది కనబడకూడదు నీలో, సంతోషంగా సేవించాలి. అది నేర్చుకోవాలి మనం. ఇంకొక మాట చెప్తాను, మీరు ఆశ్చర్యపోతారు. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 21వ వచనం. ఒక మర్మం, సంతోషానికి మర్మం చెప్తాను. సంతోషంగా ఉంటే నీకేం కలుగుతుంది, నీకేం వస్తుంది? దేవుని సన్నిధిలో, వాక్యంలో, ఇంకా ఆయన యొక్క మందిరానికి వెళ్ళటంలో, ఆయనను ఆరాధించటంలో, ఆయన బలిపీఠం దగ్గర సంతోషం అని చెప్పాము, చదివాము. అలా రమ్మని, అలా సేవించమని చెప్పాడు. సామెతలు 17:21 వచనంలో మాట. కలుగును సంతోషం లేదు. అది కావాలి మనకి. అనండి, సంతోషము గల మనసు. ఎంతమంది ఆరోగ్యంగా ఉండాలనుకుంటున్నారు? చేతులు ఎత్తండి. ఆరోగ్యంగా ఉండాలనుకున్నవాడు. అర్థం కావట్లేదా మీకు? ఆరోగ్యంగా ఉండాలనుకున్నవాడు. ఆరోగ్యంగా ఉండాలంటే ముందు ఎలా ఉండాలి? అది మర్మం. నువ్వు సంతోషంగా ఉంటే ఆరోగ్యం వస్తుంది. అందులో ఇంతలో పెట్టుకొని రోడ్డే వెళ్తా కూడా ఇంతలో పెట్టుకొని అటు చూస్తా ఇటు చూస్తావు, ఆరోగ్యం ఎక్కడొచ్చింది నీకు? తెలియకుండా నువ్వు రోగి అవుతావు. చెప్పండి, తెలియకుండా రోగి. సంతోషము గల మనస్సు ఏ కారణం? అప్పుడప్పుడు నవ్వమని చెప్పండి పక్కన వాళ్ళకి. చెప్పండి, నవ్వండి, మీరు నవ్వండి, ఆనందించండి. ఆనందంగా ఉండటం నేర్చుకోవాలి. ఫిలిప్పీ పత్రిక 4:4 అన్నాడు, తీయత
తీయద్దు, దూకులు తీయటమే ఎప్పుడు కట్టేస్తామయ్యేది. చెప్పగానే వెతకటం కాదు, కనీసం కొన్ని మాటలన్నా ఉండాలి కదా. ఆనందించండి ప్రభువునందు, మరలా చెప్తాను, రిపీటెడ్ గా ఆనందించండి అని చెప్పాడు. దేవుళ్ళు ఆనందం 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 నీలోనే. అంత హుషారుగా అయితే వద్దు, అంత హుషారుగా వద్దు, అంత స్పీడ్ గా వద్దు, అసలు రియాక్ట్ అవ్వద్దు. మీరు ఆనందం దేవుల్లోనే ఉంది, దాన్ని నువ్వు అలా అనుభవిస్తావా? ఎంత క్లియర్ గా పొరపాటుగా ఈ వ్యక్తిని కానీ ఏందమ్మా అట్టున్నావు అంటే అట్టున్నానేంటి దాంట్లో కూడా మళ్ళీ ఏమి లేదు కొంచెం ఏదన్నా చెప్పొచ్చు కానీ ఏదంటావు. ఎందుకంటే అసలు ఎలా జీవించాలో దేవుని వాక్యం తెలుసుకోండి. వాక్యం చెప్తుంది సంతోషము గల మనసు అనండి. ఏ మనసు అంట? ఇటు అనొచ్చుగా, ఇటు అనొచ్చుగా, రాకపోయినా ఇటు అనొచ్చుగా. దూరంగా పెట్టుకొని ఏందంటావు? ఏ మనిషిలో ఏమో సంతోషము గల మనసు. ఏ కారణం అంట? పక్కన సేకండి ఇవ్వండి ఒకసారి. సంతోషంగా ఉందని చెప్పండి, ఆరోగ్యం వచ్చిందని చెప్పండి. లేకపోతే అక్కడేమన్నాడు? వ్యసనపు మనసు అంట ఎముకలకి కుళ్ళు. ఇంక ఈ రోగి అవుతా ఉంటాడు అనమాట, బలహీనుడు అవుతా ఉంటాడు. సంతోషంగా ఉండండి, బతికినన్నాళ్ళు సంతోషంగా ఉండండి, సంతోషంగా జీవించండి. దేవుని వాక్యంలో సంతోషం ఉంది, దేవుని సన్నిధిలో సంతోషం ఉంది. ఆ సంతోషాన్ని కోల్పోవద్దు, పోగొట్టుకోవద్దు అనండి. సంతోషము గల మనసు చెప్పండి, వందనాలమ్మా చెప్పండి. ఇప్పుడేగా 3 సార్లు 4 సంతోషము గల మనసు. బాయ్ చూడ ఏ మనసు? ఎందుకు ఎంతలా పెట్టుకునేది మొహం? జాగ్రత్త, నీ ఆరోగ్యం చెడిపోతానికి కారణం నువ్వే. అట్ట బలహీనతలు తెచ్చుకొని అనవసరం మైగౌడు రాపింది, దానికి కూడా వచ్చిందరా చూడు ఆయన. కింద యాంప్లిఫైర్ ఆగిపోయింది చూడు, కదిలినట్టుంది ప్లగ్. హల్లెలూయా. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే. అంటే అదే సంతోషం అంటే. సంతోషం ఉండేవాళ్ళు ఎగురుతారు, గెంతుతారు, దాని వెనక ముందు ఏం చూడరు, దూకుతారు అనండి. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనా సత్యమైన సంతోషం, చెప్పనా సత్యమైన సంతోషం. సంతోషమే సమాధానమే, చెప్పనా సత్యమైన సంతోషం.
ఒక్కసారి దాన్ని మళ్ళీ చదవండి. సంతోషము గల మనసు. ఏ కారణం? ఎంతమందికి ఆరోగ్యం కావాలి? అయ్యా బయట ఎంతమందికి ఆరోగ్యం కావాలి? కొంతమంది చేతులు ఎత్తట్లేదు, ఆరోగ్యం అక్కర్లేదా? ఆరోగ్యానికి కారణం ఏంటంటే తప్పుడప్పుడు నవ్వమని చెప్పండి. నవ్వు రావాలి. నువ్వు ఎడమం పెట్టుకోకూడదు, ఎప్పుడు ఇంత రావు దూరంలో పెట్టుకోకూడదు. నువ్వు ఏందో వాళ్ళ సొమ్మేందో ఇతరులు ఎత్తుకుపోయినట్టు, వాళ్ళకి ఏదో అప్పగిచ్చినట్టు, ఎవరు దాళ్లే కదా తింటున్నారు. ఆమెనంటే అంతగానే ఎవరికన్నా నవ్వుతాను పెడతానా? లేదు కదా. మందేమో వాళ్ళు ఎత్తుకుపోతున్నారు, లారీకి వేసుకో లేదు కదా. కాబట్టి హ్యాపీగా ఉండండి, మీరే తినండి, హ్యాపీగా ఉండండి. హల్లెలూయా. సంతోషంగా ఉండమని చెప్పండి అమ్మ, పక్కన వాళ్ళకి సంతోషంగా ఉండమని చెప్పండి. ఎంత ఎంత అద్భుతమో, ఎంత అద్భుతం. ఏం రాశాడమ్మా అక్కడ? ఏం రాశాడు? 22వ వచనంలో సంతోషము గల మనసు ఆరోగ్య కారణము, నలిగిన మనసు. అమ్మా ఎముకలు ఏం చేస్తుందంట? ఎముకలు కూడా ఏమైపోతాయి? ఎముకలు కూడా ఎందుకని? పలికరించి సంతోషంగా ఉండొచ్చు కదా. ఆరోగ్యం లేకుండా ఎందుకు పాడు చేసుకుంటావు? ఎందుకు అనారోగ్యంగా అయిపోతావు? కొన్నిసార్లు బలహీనతలో కూడా సంతోషంగా. మీరు అక్కడక్కడ దేవుని పిల్లలకి 2 లక్షణాలు ఉండాలండి. ఏడ్చేవాళ్ళతో ఏడవాలి అనండి, ఏడ్చేవాళ్ళతో ఏడవాలి. సంతోషించేవాళ్ళతో సంతోషించాలి. వాళ్ళు ఉన్న స్థితిలోకి నువ్వు వెళ్ళాలి. కానీ మనం అట్ట కాదు. ఏడ్చేవాళ్ళ దగ్గర ఏడ్చేవాళ్ళని చూసాము నవ్వుతాము, నవ్వే వాళ్ళని చూసామా వాళ్ళు నవ్వుతుంటే ఏడుతుంటాం మనం. వాళ్ళు నవ్వుతుంటే మనం ఏడుస్తాం. ఇక్కడే తేడా పడుతుంది. వాక్యం ఏంటంటే వాళ్ళు ఏడిస్తే నువ్వు కూడా వాళ్ళతో పాటు ఏడు. లేకపోయినా నటిస్తారు కొంతమంది. 7 రూపాయలు ఇక్కడ చూపుతారు, కళ్ళంటే రోజులు ఏడుపు వచ్చినట్టు. అక్కడ మనిషి చచ్చిపోయి ఉంటారు కదా, ఆడికి వెళ్ళినప్పుడు పాపం ఏడుపు రాదు. రాకపోయినా అలాగన్నా చేయండి, కానీ వాళ్ళు ఏడుతుంటే మాత్రం నవ్వే కార్యక్రమాలు చేయొద్దు. దేవుని పిల్లలు ఇది నేర్చుకోవాలి. వాళ్ళు ఏడితే నువ్వు కూడా ఏడవాలి. వాళ్ళు సంతోషపడితే వాళ్ళతో పాటు ఇతరులు సంతోషపడితే మనకి ఏడిపోతుంది. అదే తేడా. వాళ్ళు ఏడుతుంటేనే మనం నవ్వుతాము, ఎవరైనా నవ్వుతుంటేనే మనం ఏడుస్తాం. ఎంత రివర్స్లో నడుస్తుంది దేవుని వాక్యానికి వ్యతిరేకంగా మన జీవితం. అందుకే సంతోషం లేదు, ఆరోగ్యం లేదు. ప్రతికూల పరిస్థితుల్లో కూడా దేవుని పిల్లలు ఆనందించాలి, సంతోషంగా ఉండాలి. సంతోషము గల మనసు ఆరోగ్య కారణము, విరిగిన మనసు, నలిగిన మనసు ఎముకలను అని. ఎముకలు కూడా ఎండిపోతాయి అని చెప్పండి. ఏంది అర్థమవుతున్నారు అమ్మ? ఏంది బయట అర్థం కావట్లేదా బాబు? బయట అర్థం అవుతుందా? ఎముకలు కూడా ఏమైపోతాయి అంట? ఎండిపోతాయి. ఎండిపోతాయి అనండి. అందుకే సంతోషంగా ఉండండి, నవ్వుతా ఉండండి, ఆనందపడుతూ ఉండండి. దేవుడు మిమ్మల్ని ఆయన నవ్వుతో నింపును గాక, మీకు మెండైన ఆరోగ్యం కలుగును గాక. నన్ను దేవుడు ఆరోగ్యంతో నింపాడు కదా, మీకు కూడా అదే చెప్తున్నాను. మనము ఆరోగ్యం లేకపోయినా సంతోషంగా ఉండండి, దేవుడు ఆరోగ్యం ఇస్తాడు. ఆరోగ్యం లేకపోతే, అనారోగ్యం ఉన్నప్పుడే తలుపులు వేసుకొని కూర్చోకూడదు. బలహీనత ఉన్నప్పుడు ఎవరితో మాట్లాడుకొని కూర్చోవద్దు. నలుగురు దగ్గర బయటికి వెళ్ళి అట్లా నవ్వుతూ ఉంటే ఆటోమేటిక్గా నీ హృదయంలో, శరీరంలో, మనసులో ఉన్న వ్యాకులత తొలగిపోతుంది. దేవుడు తన మాటలు దీవించును గాక. అయ్యో అయిపోలేదే. ఈ 4వ అధ్యాయంలో మరొకటి ఉంది, నేను జ్ఞాపకం చేస్తాను. అది చదివి ప్రార్థన చేసుకుందాం. 8వ వచనం, యెహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోతాను, ఒంటరిగా ఉన్నా నీవే నన్ను సురక్షితంగా నివసించు. అందరూ ఆమేనండి. ఒంటరి అని నువ్వు ఎప్పుడు భయపడద్దు, నాకెవరు లేరని నువ్వు ఎప్పుడు భయపడద్దు. దావీదు అంటున్నాడు, నేను ఒంటరి వ్యక్తిగానే ఉంటా, కానీ నేను మాత్రం భయపడను. నెమ్మదిగా నిద్రపోతాను, పండుకుంటాను, లేస్తాను. దేవుడు ఇక్కడ దాని అర్థం ఏంటంటే, నీవే నన్ను సురక్షితంగా ఉంచుతావు. ఏ పరిస్థితులు ఉన్నా దేవుడు నీతో ఎప్పుడు ఉంటాడు. నువ్వు ఒంటరిని ఎప్పుడు అనుకోవద్దు, కుంగిపోవద్దు, విచారపడద్దు, ఎవరు నాకు లేరు అనుకోవద్దు, ఉన్న వాళ్ళందరూ నీ వాళ్ళు అనుకోవద్దు,
ఎవరు నాకు లేరు అనుకోవద్దు. ఎప్పుడు నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిందంటే దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. ఒంటరిగా ఉండటం దేవునికి ఇష్టం లేదు. అందుకే వాని కొరకు జంటగా చేయడానికి సాకేని సహాయాన్ని తయారు చేశాడు. ఒంటరిగా ఉన్నవాడు ఏదో ఒక రోజు 10,000 మంది అవుతాడు అన్నాడు. చప్పట్లు కొట్టి అందరూ స్తోత్రం చెప్పండి. యెషయా గ్రంథం 51:2, యెషయా గ్రంథం 60:22, యెషయా గ్రంథం 51:2, 60వ అధ్యాయం 22వ వచనం. వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అవుతాడు. ఎన్నిక లేని వాడు బలమైన జనమగును అనండి. ఒంటరి అయిన వాడు ఏమవుతాడట? ఒంటరి నువ్వు కుంగిపోతున్నావు కానీ నిన్ను దేవుడు 1000 మందిగా చేయగలడు. నువ్వు కుంగిపోకూడదు. ఒంటరిగా ఉన్నా కూడా దావీదును సురక్షితంగా ఉంచాడు దేవుడు. ఆ కృప కాపుదలు మీకు మీ కుటుంబాలకు దయచేయను గాక. 60వ అధ్యాయం 22వ వచనం. నీ తండ్రి అయిన అబ్రహామును చూడు, ఆలోచించండి, మిమ్మల్ని కనిన శారాన్ని గురించి ఆలోచించండి. ఇదిగో చూడండి, మనకు ఒక రుజువు చెప్తున్నాడు. నేను అబ్రహాం అనే మీ తండ్రి ఉన్నాడే, ఆయన్ని పిలిచాను. మనం చూడాల్సింది ఆయన్నే కదా. అందరు నాకెళ్ళి చూడండి. మనం ఎవరిని చూడాలి విశ్వాసంలో? అబ్రహాం విశ్వాసులకు తండ్రి కదా. ప్రభు అంటున్నాడు, మీ తండ్రిని చూడండి, మీరు ఆలోచించండి. అతడు ఒకప్పుడు ఎలా ఉన్నాడంటే ఒంటరిగా ఉన్నాడు. ఒంటరిగా ఉన్నప్పుడు నేను పిలిచాను. సారాయిని చూడండి, మీ తల్లి, ఆమెను చూడండి, ఆమె ఒంటరిగా ఉంది. వాళ్ళని నేను పిలిచాను. చదువున్నాను. అతడు ఒంటరి అయి ఉండగా నేను అతన్ని పిలిచాను, అతనిని ఆశీర్వదించి. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి. ఏమైనట్టుగా పెక్కు మంది అయ్యేటట్టుగా నేనే అతన్ని ఆశీర్వదించాను. వారిలో ఒంటరి అయిన వాడు ఏమవుతాడంటే 10,000 మంది అవుతాడు. వాక్యం చెప్తుంది పెక్కు మంది అగినట్లుగా చేశాడు. నువ్వు ఇప్పుడు దిగులు పడద్దు. ఇప్పుడు ఎప్పుడు నేను ఒంటరిని అనుకోవద్దు అనండి. పక్కన వాళ్ళు చెప్పండి, నువ్వు ఎప్పుడు ఒంటరిని అనుకోవద్దు అనండి. మనుషులు ఎవరు లేకపోవచ్చు కానీ దేవుడు మాత్రం ఎప్పుడు నీతోనే ఉంటాడు. నాకు చాలా విచారాన్ని వ్యక్తం చేస్తా ఉంటారు. ఎప్పుడు అనుకోవద్దు అలా. నేను ఒంటరిని అనుకోవద్దు. వాక్యం చెప్తుంది అబ్రహాం ఒంటరిగా ఉన్నప్పుడు పిలిచాడు, పెక్కు మంది అగినట్లుగా అతన్ని ఆశీర్వదించాడు. వారిలో ఒంటరి అయిన వాడు 10,000 మంది అవుతాడు. మత్తయి సువార్త 14వ అధ్యాయం 23వ వచనం, లూకా సువార్త 9వ అధ్యాయం 47వ వచనం, యోహాను సువార్త 8:29వ వచనం. దయచేసి మత్తయి సువార్త 14:23. ఆయన జనసమూహాలను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలమైనప్పుడు. యేసుక్రీస్తు వారు ఎలా ఉన్నాడంట? అంటే ఆయనకి ఎవరు లేరన్నా? చెప్పండి, ఆయనకి ఎవరు లేరన్నా? యేసుక్రీస్తు వారు ఎలా కనపడుతున్నాడు ఇప్పుడు? ఒంటరిగా అని చెప్పండి అమ్మా. ఒంటరిగా ఉన్నాడు అంటే ఎవరు లేరన్నా? ప్రార్థన చేయటానికి కొండ ఎక్కి ఒంటరిగా ఉన్నాడు. ఆయన ఎవరు లేరు ఇప్పుడు. కానీ ఎప్పుడు తన తండ్రి తన పక్కన ఉన్న విషయాన్ని చెప్తాడు ఆయన. హల్లెలూయా. ఏ పరిస్థితుల్లో ఉన్నా నీ దేవుడు నీతోనే ఉంటాడు. మీకు అర్థమయ్యేలాగా 2 మాటలు చెప్తాను. లూకా సువార్త 9:47వ వచనంలో కూడా అదే మాట ఉంటుంది. ఆయన ఒంటరిగా ఉన్నాడు, ప్రార్థన చేయడానికి కొండ ఎక్కాడు ప్రార్థన చేయడానికి. యోహాను సువార్త 8:20 మాటలు చూడండి. నన్ను పంపిన వాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకి ఇష్టమైన కార్యం నేను ఎల్లప్పుడూ చేయుదును కనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పాను. ఒకసారి అందరి మాట చెప్పండి. ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు. నిన్ను కూడా ఒంటరిగా విడిచిపెట్టడం. నాకు చెబుతున్నారు మీరు. పక్కన చెప్పండి, నిన్ను ఒంటరిగా విడిచిపెట్టడు. అనాథను అనుకోబాక, అనాథగా ఏడవబాక, అనాథగా చెప్పమ్మా. అనాథలాగా అలా కొమిలిపోబాక. వాక్యం చెప్తుంది నా తండ్రి నన్ను ఎప్పుడు ఒంటరిగా వదిలి. మళ్ళీ చదువున్నాను వచ్చిందని. నన్ను పంపినవాడు అనండి. దేవుడు ఎప్పుడు మనకి తోడై ఉంటాడు. తర్వాత ఆయనకి ఇష్టమైన కార్యం నేను ఎల్లప్పుడూ చేస్తాను కనుక ఈ మాట చెప్పండి. ఆయన నన్ను ఒంటరిగా నిన్ను కూడా ఎప్పుడు విడిచిపెట్టడం. ఒంటరిగా ఉన్నామని నువ్వు ఎప్పుడు బాధ పడద్దు. యేసుక్రీస్తు వారు రెండు రిఫరెన్స్లో మనం ఎలా చూసాం? ఆయన ఒంటరిగా ఉన్నట్టు చూసాం. కానీ ప్రజలతో ఏం చెప్తున్నాడంటే నేను ఎప్పుడు ఒంటరిగా లేను, ఆయన నా తండ్రి నాతో కూడా ఉన్నాడు. మన దేవుడు మనతో ఉంటాడు.
మనకు తోడుగా ఉంటాడు. నువ్వు ఎప్పుడు ఒంటరివి, నీ తోడు నాకుండగా ఒంటరిని కానెన్నడు, నీ తోడు నాకుండగా ఒంటరిని కానెన్నడు. యేసయ్యా ఆదరణకర్తవు, అనాథునిగా విడువవు, నీ తోడు నాకుండగా ఒంటరిని కానెన్నడు. నా తోడు నీవుండగా ఒంటరిని కానెన్నడు. యేసయ్యా 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 యేసయ్యా, నా తోడు నీవుండగా ఒంటరిని కానెన్నడు. నా తోడు నీవుండగా ఒంటరిని కానెన్నడు. వారిలో ఒంటరి అయినవాడు 10,000 మంది అవుతాడు. మీ పితరుని గురించి ఆలోచించండి. మీ తండ్రి అయిన అబ్రహాముని గురించి ఆలోచించండి. అబ్రహామును నేను ఒంటరిగా ఉన్నప్పుడు పిలిచాను. మీ తల్లి సారాయిని గురించి ఆలోచించండి.
వారిని నేను తక్కువ మంది అగునట్లుగా ఆశీర్వదించాను. ప్రభువు ఒంటరిగా ఉన్నట్టు మనకు కనబడుతున్నా ఆయన తన శిష్యులతో చెప్తున్నాడు, నేను ఎప్పుడు ఒంటరిగా లేను, నా తండ్రి ఎప్పుడు కూడా నాతో ఉన్నాడు. మన తండ్రి మనతో ఎల్లప్పుడూ ఉండునుగాక, మన కుటుంబాలతో ఉండునుగాక, ఆయన సన్నిధి మనకు తోడుగా ఉండునుగాక. ప్రార్థన చేసుకుందాం. తల్లు వంచండి, ప్రార్థన చేసుకుందాం.